షిఫెంగ్ బ్లాకీని వెంట తీసుకుని వెంటనే డార్క్ మూన్ వ్యాలీ వైపు బయలుదేరాడు. బ్రదర్ ఫెంగ్, మనం డార్క్ మూన్ వ్యాలీకి వెళ్లే దారిలో ఉన్నాము. అది లెవెల్ 4 మాన్స్టర్ ఏరియా. మనం ఏదైనా సేఫ్ ప్రదేశం ఎంచుకోలేమా? షిఫెంగ్ టార్గెట్ లెవెల్ 4 మాన్స్టర్స్ అని తెలుసుకుని బ్లాకీ చింతిస్తూ అడిగాడు. గాడ్స్ డొమైన్లో హయ్యర్ లెవెల్స్ ని ఛాలెంజ్ చేయడం చాలా కష్టం. సాధారణంగా ప్లేయర్లు తమ కంటే ఒక లెవెల్ ఎక్కువ ఉన్న మాన్స్టర్స్ ని మాత్రమే ఛాలెంజ్ చేస్తారు. లెవెల్ 2 మాన్స్టర్ని కిల్లింగ్ చేయడం కంటే లెవెల్ 3 మాన్స్టర్ని ఛాలెంజ్ చేయడం కనీసం 6 మంది పార్టీకు సాధ్యం అవుతుంది. కానీ ఇలాంటి చర్యలు చేయడం కన్నా ప్లేయర్లు ఎక్కువ సమయం ఉపయోగించడం మరింత సమర్థవంతంగా ఉంటుంది. షిఫెంగ్ మరియు బ్లాకీ ఇద్దరు మాత్రమే. షిఫెంగ్ లెవెల్ 2 స్వోర్డ్స్మెన్ అని పట్టించుకోకుండా బ్లాకీ ఇంకా లెవెల్ 0 కర్స్మాన్సర్. అతను లెవెల్ 4 మాన్స్టర్కు కేవలం ఫ్రీ ఫుడ్ అవుతాడు. వారిద్దరూ కలిసి లెవెల్ 4 మాన్స్టర్లను ఎదుర్కోవడం పూర్తి ఆత్మహత్య. షిఫెంగ్ బ్లాకీ ఆందోళనను గమనిస్తూ చిన్నగా నవ్వి, రిలాక్స్, నేను ఇప్పటికే లెవెల్ 2కి చేరుకున్నాను. నా ఫ్రెండ్ ఒక ఎక్స్పర్ట్ బీటా టెస్టర్. మా మధ్య మంచి రిలేషన్ లేకపోతే అతను నాకు ఇలాంటి సీక్రెట్ చెప్పేవాడు కాదు. నువ్వు కేవలం లెవెల్లింగ్ రాకెట్ ఎక్కడానికి వేచి ఉండాలి అని అన్నారు. షిఫెంగ్ తన పునర్జన్మ పొందిన వ్యక్తిగానే తనతో వచ్చిన అన్ని సమస్యలను మంచి ఫ్రెండ్కు నెట్టించాడు. ఇప్పుడు గాడ్స్ డొమైన్లో తన చర్యలన్నీ సులభంగా సమాధానం ఇవ్వగలవు. బ్లాకీ కూడా ఈ విషయాన్ని సులభంగా నమ్మగలడు. ఎందుకంటే బీటా టెస్టర్ అనేది ఉత్తమమైన వివరణ. బ్రదర్ ఫెంగ్, నువ్వు నిజంగా గొప్పవాడివి. అందుకే షాడో వర్క్షాప్లో చేరి డబ్బు సంపాదించలేదని తెలుసుకున్నాను. ఒక ఎక్స్పర్ట్ బీటా టెస్టర్ నీకు మార్గదర్శనం చేయడం వల్ల గాడ్స్ డొమైన్లో నువ్వు ఖచ్చితంగా చాలా డబ్బు సంపాదించగలవు. నా జీవితంలో సంతోషం నీ మీద ఆధారపడి ఉంటుంది అని బ్లాకీ నవ్వుతూ చెప్పాడు. పార్టీలో చేరినప్పుడు షిఫెంగ్ లెవెల్ 2కి చేరినట్లు చూసి బ్లాకీ చాలా ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం రెడ్లీఫ్ టౌన్లో లెవెల్ 2 ప్లేయర్ ఉన్నట్లు వార్తలు ఇంకా రాలేదు. వర్క్షాప్ ఎలైట్స్ కూడా మినహాయింపు కాదు. అయితే షిఫెంగ్ లెవెల్ 2కి చేరుకున్నాడు. అతని లెవెల్లింగ్ వేగం వాస్తవంగా భయానకమైనది. షిఫెంగ్ ప్రతిభ గురించి బ్లాకీకి తెలిసింది. అతని నైపుణ్యాలు చెడుగా లేవు, కాని అతను అంత మంచివాడు కాదు. ఇంతకు ముందు బ్లాకీ బీటా టెస్టర్ వార్తలను గురించి కొంత అనుమానంతో ఉన్నాడు. అయితే షిఫెంగ్ స్థాయిని చూసిన తర్వాత అతని అన్ని ఆందోళనలు మాయమయ్యాయి, ఎందుకంటే ఇది బీటా టెస్టర్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. షిఫెంగ్ 16,000 క్రెడిట్స్ను 10 రోజుల్లో సంపాదించడానికి బ్లాకీ విశ్వసించడాన్ని ప్రారంభించాడు. స్క్రామ్. ఈ బ్రదర్ స్ట్రైట్. షిఫెంగ్ బ్లాకీ వైపు చూసి కళ్ళు తిప్పి కొంచెం దూరంగా వెళ్లాడు. అయితే బ్లాకీ చూపు ఇంకా కొంత అస్పష్టతతో ఉన్నట్లు కనిపించింది. షిఫెంగ్ కాస్త భయాందోళన చెందాడు. మీకు ఏం అనిపిస్తుంది, బ్రదర్ ఫెంగ్? నా కలల ప్రేయసీ స్నో గాడెస్, జెంటిల్ స్నో అని బ్లాకీ త్వరగా వివరించాడు. స్నో గాడెస్? షిఫెంగ్ ఈ స్త్రీపై చాలా లోతైన ప్రభావం కలిగి ఉన్నాడు. ఆమె ఇతర వర్చువల్ గేమ్స్లో చాలా ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఆమె అద్భుతమైన అందమైన ముఖం మరియు మాయమంతటి శరీరంతో పాటు ఆమె అహంకారవంతమైన వైఖరి కూడా ఉంది. ఇది ఆమె అద్భుతమైన యుద్ధ సాంకేతికతల ద్వారా మద్దతు పొందింది. ఈ లక్షణాల కారణంగా ఆమె పబ్లిక్లో మరింత గుర్తింపు పొందింది. గాడ్స్ డొమైన్ ప్రారంభం తర్వాత 3 సంవత్సరాలలో ఆమె దేశంలోనే టాప్ టియర్ ఎక్స్పర్ట్గా మారింది. ఆమె దేశంలో టాప్ 10 బర్సర్కర్లలో ఒకరుగా కూడా నిలిచింది. ఆమెను బాటిల్ గాడెస్ అని పిలిచేవారు. ఆమె అనేక యాడ్స్లో నటించారు. ఆ సమయానికి ఆమె వ్యక్తిగత నెట్ విలువ 10 బిలియన్ల క్రెడిట్స్ను మించిపోయింది. అంతేకాకుండా ఆమె ఓరోబొరోస్ యొక్క వైస్ గిల్డ్ లీడర్గా ఉన్నారు. ఆమె ఒక ఆజ్ఞనిచ్చినప్పుడు మిలియన్ల మంది ఆటగాళ్లు కదిలేవారు. ఆ సమయంలో షిఫెంగ్ గాడ్స్ డొమైన్లో కేవలం చిన్న పాత్రధారి మాత్రమే. జెంటిల్ స్నో యొక్క నీడను మాత్రమే చూడగలిగాడు. దురదృష్టవశాత్తు కొన్ని కాలం తర్వాత జెంటిల్ స్నో అనుకోకుండా గాడ్స్ డొమైన్ నుండి మాయమైంది.
ఆమె అదృశ్యం గాడ్స్ డొమైన్లో కొంతకాలం హాట్ టాపిక్గా మారింది. బ్రదర్ ఫెంగ్, చూడండి. అది ఎలైట్ మాన్స్టర్. బ్లాకీ దూరంలోని చేలలో ఉన్న తెల్లని నక్క వైపు చూపిస్తూ అరిచాడు. షీఫెంగ్ గోల్డెన్ ఫీల్డ్స్ వైపు చూసి తెల్లని రంగు నక్కను గుర్తించాడు. ఇప్పుడు ఆ నక్క నోట్లో చిన్న పందిపిల్ల కూడా ఉంది. కన్నింగ్ స్నో ఫాక్స్, రేర్ ఎలైట్. లెవెల్ 2. HP 450. బ్లాకీ, నీ చూపు మరియు అదృష్టం నిజంగా చాలా మంచివి. నువ్వు రేర్ ఎలైట్ను కూడా గుర్తించావు. ఈసారి మనం గొప్పగా సంపాదించబోతున్నాం. షీఫెంగ్ నక్కకు దగ్గరగా దొంగచూపుగా వెళ్లి బ్లాకీకి మార్గదర్శకత్వం చేస్తూ, నువ్వు కేవలం దూరం నుంచి దాడి చేయి, మిగతా పనంతా నాకు వదిలివేయి అని చెప్పాడు. రేర్ ఎలైట్స్ ఒక ప్రత్యేకమైన ఎలైట్ రకాలు. వీటి సామర్థ్యం సాధారణ ఎలైట్ మాన్స్టర్లతో సమానంగా ఉంటుంది, కానీ అవి ఇచ్చే రివార్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది చంపబడిన తర్వాత తిరిగి స్పాన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఒక రేర్ ఎలైట్ను కలవడం మీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. బ్రదర్ ఫెంగ్, నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఇది లెవెల్ 2 ఎలైట్. మనం దీని ఎదుట నిలవలేము. బ్లాకీ షీఫెంగ్ను ఆపడానికి ప్రయత్నించాడు. అదే స్థాయి చిన్న పార్టీ మాత్రమే ఎలైట్ని ఎదుర్కొనగలదు. ఎలాంటి హీలింగ్ లేకుండా ఒకరికి ఎలైట్తో పోరాడటం, అది మరణానికి దారితీస్తుంది. అయితే బ్లాకీ చాలా ఆలస్యం చేశాడు. షీఫెంగ్ వెంటనే స్నో ఫాక్స్ వెనుకకు చుట్టుకుని ఆకస్మిక దాడిని ప్రారంభించాడు. చాప్! ఒక కత్తి స్ట్రైక్ ఎగిరింది. స్నో ఫాక్స్ చర్యలు చాలా త్వరగా జరిగాయి. అది వెంటనే దాని ఉదరానికి కీలకమైన దెబ్బతీస్తూ కేవలం 32 నష్టం మాత్రమే పొందింది. అటువంటి చురుకైన చర్యలు. దాని రక్షణ కూడా తక్కువగా లేదు. స్నో ఫాక్స్ ఎలా తప్పించిందో మరియు నష్టాన్ని ఎలా పొందిందో గమనించి షీఫెంగ్ త్వరగా తీర్పు ఇచ్చాడు. అతనికి మైట్ ఆఫ్ 1000 టైటిల్ ఉంది, కాబట్టి అతని అన్ని లక్షణాలు 10% పెరుగుతాయి. అంతేకాకుండా స్ట్రెంగ్త్ మరియు ఎండ్యూరెన్స్ రెండింటికి 5 పాయింట్లు కూడా ఉంటాయి. ఇది అతని స్ట్రెంగ్త్ను 13కి మరియు ఎండ్యూరెన్స్ను 10కి పెంచింది. అతని చురుకుదనం కూడా 17 పాయింట్లకు పెరిగింది. ఇప్పుడు అతని దాడి శక్తి 29 మరియు అతని HP 260 ఉంది. తొందరపాటుతో స్నో ఫాక్స్ షీఫెంగ్ యొక్క మెడ వైపు కొరుకుతూ దాడి చేసింది. ఇది ఫాటల్ బ్లో స్కిల్ని చైతన్యపరచింది. కాని 17 అజిలిటీతో షీఫెంగ్ వేగం స్నో ఫాక్స్ కంటే ఎక్కువగా లేదు. స్నో ఫాక్స్ దూసుకుని వచ్చినప్పుడు షీఫెంగ్ యొక్క నవిస్ సర్డ్ ఇప్పటికే నక్క తలపై వణుకు కొడుతోంది. పెంగ్! షీఫెంగ్ వద్ద కేవలం 13 పాయింట్ల స్ట్రెంగ్త్ మాత్రమే ఉంది. అది స్నో ఫాక్స్ దాడిని నిరోధించడానికి ఇంకా సరిపోదు. షీఫెంగ్ తలపై 49 నష్టం కనిపించింది. అలాగే అతని నవిస్ సర్డ్ యొక్క డ్యూరబిలిటీ కూడా 1 పాయింట్ తగ్గింది. ఇతర వైపు స్నో ఫాక్స్ కేవలం 5 నష్టం మాత్రమే పొందింది. వీరి మధ్య గల గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. మనం చనిపోతున్నాము. మనం చనిపోతున్నాము. ఈసారి మనం పూర్తిగా చనిపోతున్నాము. బ్లాకీ నుదిటిపై చెమట ప్రారంభమైంది. సాధారణ మాన్స్టర్ల నుండి వచ్చిన నష్టాన్ని అతను చూశాడు, కానీ ఎలైట్ మాన్స్టర్ నుండి వచ్చిన నష్టం తేడా ఇంత ఎక్కువగా ఉంటుందని ఊహించలేదు. షీఫెంగ్ సర్డ్తో దాడిని నిరోధించడం అదృష్టకరం. కేవలం 50కి తగ్గిన నష్టం పొందాడు. దాడి దేహంపై పడితే అది 100 కంటే ఎక్కువగా ఉండదు. షీఫెంగ్ చాలా కష్టంతో లెవెల్ 2కి చేరుకున్నాడు. ఈసారి చనిపోతే అతను లెవెల్ 1కి తిరిగి వెళ్తాడు. అతని గొప్ప ప్రయోజనం పోతుంది. మూ! బ్లాకీ! షీఫెంగ్ అరిచాడు. అతను నిజంగా పిచ్చివాడి అవుతాడు. సరే. సరే, అత్యంత నేను ఒకసారి చస్తాను. ఎలాగైనా నేను ఇంకా లెవెల్ 0నే ఉన్నాను. బ్లాకీ పళ్లను గట్టిగా పట్టుకుని ఒక శాపాన్ని ఉచ్చరించడం ప్రారంభించాడు. అతని చేతులు సంకేతాలు చేస్తున్నాయి. ఒక డార్క్ యారో బయటికి వచ్చి స్నో ఫాక్స్కు 5 నష్టం చేసింది. బ్లాకీ నష్టం చూసినప్పుడు లోతుగా ఒక శ్వాస తీసుకున్నాడు. అతను తన అన్ని పాయింట్లను ఇంటెలిజెన్స్కి జోడించాడు, కానీ 5 నష్టం మాత్రమే చేశాడు. ఒక ఎలైట్ మాన్స్టర్ రక్షణ భయానకంగా ఉంది.
స్నో ఫాక్స్ను ఎదుర్కొంటున్న షీఫెంగ్ మరింత ఒత్తిడిలో ఉన్నాడు. స్నో ఫాక్స్కు చాలా ఎక్కువ అజిలిటీ ఉంది. షీఫెంగ్ చాప్ ఉపయోగించాలనుకున్నప్పుడు ఇది తప్పించుకోగలదు. చివరికి షీఫెంగ్ సాధారణ స్లాష్లను మాత్రమే ఉపయోగించగా సిస్టమ్ ప్లేయర్ క్వైట్ వుల్ఫ్ మీపై దాడి చేసి పసుపు పేరుతో 1 గంటపాటు శిక్షణ పడ్డారు. పసుపు పేరుతో ఉన్న ప్లేయర్లపై దాడి చేసినప్పుడు ఏ ప్లేయర్లకు శిక్షలు ఏర్పడవు. షీఫెంగ్కు కేవలం 31 HP మిగిలి ఉంది. రెండు వైపులా స్నో ఫాక్స్ మరియు క్వైట్ వుల్ఫ్ దాడి చేయడంతో షీఫెంగ్ చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు. చిత్తుచాటే మనుష్యుడు దూరంగా ఉన్న బ్లాకీ శిక్షణ సమయంలో క్వైట్ వుల్ఫ్ దాడి చేయడం గురించి తిట్టాడు. అయితే అతను దాని గురించి ఏమీ చేయలేడు. వాళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నారు. క్వైట్ వుల్ఫ్పై దాడి చేయడం అతనికి చాలా కష్టమైన పని. అతను కేవలం స్నో ఫాక్స్పై దాడి చేయడానికి మాత్రమే ప్రయత్నించాడు. ఒకరిని నిమిషం ముందుగా చంపి క్వైట్ వుల్ఫ్ నుండి లాభం పొందకుండా చూడాలని ఆశించాడు. మేజ్లకు అధిక అవుట్పుట్ ఉన్నప్పటికీ మానవులను హిట్టింగ్ చేయడం కంటే ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే డార్క్ ఎరో బయటకు వస్తున్నప్పుడు ఒక ముందస్తు సూచన రేఖ కనిపిస్తుంది. దూరం ఉన్న సమయంలో మంచి నైపుణ్యం కలిగిన ప్లేయర్లు సాధారణంగా దానిని తప్పించగలరు. ఒక నిపుణుడు అయితే దానిని తప్పించడం చాలా తేలికపాటి విషయం. స్నో ఫాక్స్ మరియు క్వైట్ వుల్ఫ్ 2 దాడులు ప్రారంభించగానే షీఫెంగ్ తల వెనుక చలి వేడి పుట్టింది. అతని కసాయి నవ్వు కనిపించింది. చాలా త్వరగా అనుకున్నాడు షీఫెంగ్. ఆ సమయంలో అతను స్నో ఫాక్స్ వైపు వెనుకకు కదిలాడు. ఇది స్నో ఫాక్స్ మరియు క్వైట్ వుల్ఫ్ మధ్య పరిపూర్ణ త్రిభుజాన్ని సృష్టించింది. షీఫెంగ్ తన ఛాతీలో నోవిస్ స్వోర్డ్ గట్టిగా పట్టుకున్నాడు. అతను కదలకుండా అక్కడ నిలబడి వారి దాడులకు ఎదురుచూశాడు. అతను వదిలేశాడా? క్వైట్ వుల్ఫ్ షీఫెంగ్ తన ఖడ్గంతో అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతను షీఫెంగ్ను తక్కువగా ఆలోచించడం ప్రారంభించాడు. ఖడ్గంతో అడ్డుకోవడం వల్ల దాడి నుండి నష్టం తగ్గిపోతుంది. కాని స్నో ఫాక్స్ ఒక ఎలైట్ అని షీఫెంగ్ కూడా తెలుసు. కాని షీఫెంగ్ వద్ద కేవలం 31 HP మాత్రమే ఉంది. అతను దానిని మోహించలేడు. నేను అతన్ని చంపాలనుకుంటున్నాను. స్నో ఫాక్స్ ముందుగా షీఫెంగ్ను దూకింది. టేరింగ్ బైట్. సరైన సమయం. షీఫెంగ్ వెనుకకు కదలకుండా స్నో ఫాక్స్ వైపు వేగంగా పరిగెత్తాడు. నోవిస్ స్వోర్డ్ స్నో ఫాక్స్ నోటిలో దూరింది. పర్రీ అనే జీవన కాపాడే నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా షీఫెంగ్ ఒక అడ్డదారిని అడ్డుకోవచ్చు. షీఫెంగ్ దానిని ఎత్తివేయడానికి కొనసాగించాడు. స్నో ఫాక్స్లో తక్కువ శక్తి ఉండడంతో షీఫెంగ్ దానిని సులభంగా క్వైట్ వుల్ఫ్ వైపుకు విసిరాడు. అన్నీ చాలా త్వరగా జరిగాయి. షీఫెంగ్ను ఆశించని క్వైట్ వుల్ఫ్ సమయానికి స్పందించలేకపోయాడు. ఒక క్షణంలో అతని భుజాన్ని స్నో ఫాక్స్ కొరికింది. క్వైట్ వుల్ఫ్ తలపై 1-6-4 నష్టం కనిపించింది. అతని HP తక్షణమే 0కి తగ్గిపోయింది. ఎలా? క్వైట్ వుల్ఫ్ చాలా షాక్కు గురయ్యాడు. అతని గుండెలో అనిర్వచనీయతతో నిండింది. అతను ఎప్పుడూ షీఫెంగ్ అలా చేయగలడని ఊహించలేదు. దాని గురించి అతనికి తెలుసుంటే అతను ఇలాగే ముందుకు దూకి తనను చంపించుకోడు. ఈ సమయంలో క్వైట్ వుల్ఫ్ ఎంత బాధపడినా అతని HP 0కి చేరుకుంది. అతని శరీరం పడిపోయి నక్షత్రాలా మారిపోయింది. అతను కూడా ఒక పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ను వదిలివేశాడు. దూరంలో బ్లాకీ మూర్ఛపోయాడు. అతను స్నో ఫాక్స్పై దాడి చేయడం మరిచిపోయాడు. బ్లాకీ, దగ్గరెళ్లడం ఆపు. స్నో ఫాక్స్పై త్వరగా దాడి చేయి. షీఫెంగ్ అరచాడు మరియు మళ్లీ స్నో ఫాక్స్ వైపు పరిగెత్తాడు. క్వైట్ వుల్ఫ్ ముప్పు లేకుండా మరణానికి దగ్గరగా ఉన్న స్నో ఫాక్స్ కేవలం ఒక అలంకారం. 10 సెకన్లలో స్నో ఫాక్స్ కొట్టుకుంటూ పడిపోయింది. సిస్టమ్ రేర్ ఎలైట్ కున్నింగ్ స్నో ఫాక్స్ చంపబడింది. 130 EXP పొందబడింది. షీఫెంగ్ ఇప్పుడు లెవెల్ 2 కాబట్టి ఈ EXP మొత్తం అతనికి పెద్దగా కాకపోయింది. షీఫెంగ్ ప్రధానంగా పడిన ఎక్విప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. రేర్ ఎలైట్లు గాడ్స్ డొమైన్లోని ప్లేయర్లకు అప్రతిమ రేట్లను అందించేవి. అదనంగా ఇది స్నో ఫాక్స్ యొక్క మొదటి చంపబడడం కాబట్టి
లూట్ మరింత మెరుగ్గా ఉండాలి. చాలా ఆశ్చర్యకరం, ఇది ఒక ఆయుధం పడిపోయింది. షీఫెంగ్ ఒక స్టాఫ్ మరియు ఒక ఆర్మ్గార్డ్ను పొందాడు. బ్లాక్వుడ్ స్టాఫ్, బ్రోంజ్ ర్యాంక్. లెవెల్ 1. ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్స్: స్ట్రెంగ్త్ 5, అటాక్ పవర్ 8, ఇంటెలిజెన్స్ 3, వైటాలిటీ 1, మానా 30, డ్యూరబిలిటీ 20/20. ఈ ఎక్విప్మెంట్ ఒక మేజ్లను బలపరుస్తుంది. యుద్ధ సామర్థ్యం చాలా పెరుగుతుంది. ఫాక్స్ స్కిన్ గ్లవ్స్, కామన్ ర్యాంక్, లెదర్ ఆర్మర్. లెవెల్ 1. ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్స్: స్ట్రెంగ్త్ 3, డిఫెన్స్ 4, డ్యూరబిలిటీ 20/20. ఇతర పక్షంలో క్వైట్ వుల్ఫ్ లెవెల్ 0 కామన్ లెదర్ షూస్ 3 డిఫెన్స్తో సహాయపడిన షూస్ అందించారు. అవి గ్రేట్ ట్రాష్ ఎక్విప్మెంట్ అని నేను అనుకున్నాను. కాని క్వైట్ వుల్ఫ్కు మంచి అదృష్టం ఉంది. అతను ఇప్పుడు నా అదృష్టానికి ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు నేను 2 ఆబ్జెక్టులు పొందిన తర్వాత నా డిఫెన్స్ చాలా పెరిగింది. బ్లాకీ, ఇది నీ ఎక్విప్మెంట్. షీఫెంగ్ బ్లాక్వుడ్ స్టాఫ్ను బ్లాకీకి అందించాడు. అయితే బ్లాకీ ఎక్విప్మెంట్ను స్వీకరించలేదు. అతనికి డౌట్స్ ఉన్నాయి. స్నో ఫాక్స్ను చంపినందుకు పూర్తిగా షీఫెంగ్ బాధ్యుడు. బ్లాకీ ఎక్కువగా సహాయం చేయలేదు, కానీ అతను ఉత్తమ ఎక్విప్మెంట్ను పొందాడు. ఇది బ్రోంజ్ ఎక్విప్మెంట్. ఈ స్టేజ్లో అలాంటి వస్తువును కలిగి ఉండగలిగే ప్లేయర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇది చాలా విలువైనది. జరిగిందా? మనం మంచి సోదరులు కాదా? నాతో ఏమి చేశావు? మీరు ఒక కర్స్మాన్సర్. లెవెల్ 1కి చేరుకున్న తర్వాత మీరు స్టాఫ్ యొక్క అత్యుత్తమ సామర్థ్యాలను పూర్తిగా ప్రదర్శించగలరు. అలాగే మనం మరింత త్వరగా లెవెల్ చేయగలుగుతాం, షీఫెంగ్ సీరియస్గా చెప్పాడు. కొంత ఆలోచన చేసిన తర్వాత బ్లాకీ దీనికి అర్థం చేసుకున్నాడు. అతను ఇక నిరాకరించలేదు. ధన్యవాదాలు, నేను దీనిని సరిగ్గా ఉపయోగిస్తాను అని చెప్పాడు. ఇప్పుడే చాలా బెటర్, షీఫెంగ్ నవ్వుతూ చెప్పాడు. పోతోండిరా, మనం డార్క్ మూన్ వ్యాలీకి వెళ్ళాలి. రెడ్ లీఫ్ టౌన్. క్వైట్ వుల్ఫ్, మీరు ఏం చేశారు? మీరు చనిపోవడం కాకుండా మీరు ఖరీదైన ఎక్విప్మెంట్ను కూడా వదిలివేశారు. ఆ ఎక్విప్మెంట్ ఎంత విలువైనదో మీకు తెలుసా? ఫ్లేమింగ్ టైగర్ కోపంతో మాట్లాడాడు. క్వైట్ వుల్ఫ్ ఎక్స్ప్రెషన్ డార్క్ వాటర్ లాగా అంధకారంగా ఉంది. ఆ షూస్ అతను 7 గంటలు గ్రైండ్ చేయడం ద్వారా పొందినది, కాని ఇప్పుడు అతను దానిని కోల్పోయాడు. అతని గుండె కూడా ఇప్పుడు రక్తం కారుతోంది. అతను వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాలనుకున్నాడు, కాని అతనికి ఎలా చెప్పాలో తెలియదు. అతను షీఫెంగ్ చేత ఆటలాడించబడినట్లు చెప్పాలని భావిస్తాడా? అది అతను ఒప్పుకోవడానికి ఇష్టపడని విషయం. అయితే అతను ఎక్విప్మెంట్ను తిరిగి పొందాలని కోరుకున్నా అతను షీఫెంగ్కు ప్రత్యర్థి కాదు. టైగర్ అన్నా, నేను వన్యప్రదేశంలో ఒక రేర్ ఎలైట్ను కనుగొన్నాను. నేను ఆ ఎలైట్ను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడు మరొకరితో సహా వచ్చాడు. ఒక వర్సెస్ 3 పరిస్థితిలో నేను వారిని ఎదుర్కోలేను అంటూ క్వైట్ వుల్ఫ్ అంతులేని కోపాన్ని నటించాడు. ఆ బ్రాట్ ఇప్పుడు రేర్ ఎలైట్ను చంపినట్లు ఉండాలి. అతను మంచి ఎక్విప్మెంట్ను పొందినట్లు అనిపిస్తుంది. వారు డార్క్ మూన్ వ్యాలీ వైపు వెళ్లారు. మనం వెంటనే చేరిస్తే మనం ఎక్విప్మెంట్ తిరిగి పొందగలము. రేర్ ఎలైట్. ఫ్లేమింగ్ టైగర్ కళ్ళు మెరిశాయి. అతను ఇక క్వైట్ వుల్ఫ్ను ప్రశ్నించలేదు. అతను రేర్ ఎలైట్ లూట్లో చాలా ఆసక్తి చూపించాడు. వెళ్ళండి, మనం వెంటనే వారి వెంట చేరతాము. వారు నా ఎక్విప్మెంట్ను దొంగిలించినందుకు మనం వారిని చంపాలి అంటూ ఆకాంక్షతో అన్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఫ్లేమింగ్ టైగర్ రెడ్ లీఫ్ టౌన్లోని అన్ని షాడో వర్క్షాప్ సభ్యులను కూడగట్టాడు. అతను 11 వర్క్షాప్ సభ్యులను తీసుకుని డార్క్ మూన్ వ్యాలీ వైపు పరిగెత్తాడు. అతను షీఫెంగ్ను చంపి అతని ఎక్విప్మెంట్ను పొందాలని కోరుకున్నాడు. ఈ సమయంలో షీఫెంగ్ మరియు బ్లాకీ డార్క్ మూన్ వ్యాలీ చేరుకున్నారు. నదీ ప్రవాహం పక్కన ఒక స్మితి ఉంది. షీఫెంగ్ మరియు బ్లాకీ అక్కడ ప్రశాంతంగా నిలబడ్డారు. వారు ఒక మధ్యవయస్కుడిని చూస్తున్నారు. అతను కేవలం ఒక ఉక్కు హ్యామర్ను పట్టుకున్నాడు. తమ్ముడూ,
మనం ఇంకా వేచి ఉండాలా? ఇప్పటికే అరగంట అయింది అని బ్లాకీ అన్నాడు. మనకు వేచి ఉండాలి. సహనము లేకపోతే అతను మనకు క్వెస్ట్ ఇవ్వడు, షీఫెంగ్ ధృవీకరించాడు. తన గత జీవితంలో హమ్మర్ ట్రేడింగ్ తటస్థంగా అక్కడికి వచ్చినప్పుడు అతను ఒక స్మితీని కనుగొన్నాడు. కాని అక్కడి బ్లాక్స్మిత్ అతనికి ఏ విధమైన దృష్టి ఇవ్వలేదు. దీన్ని హమ్మర్ ట్రేడింగ్ ఎప్పుడూ ఊహించలేదు. కాని కొన్ని సమయాలలో బ్లాక్స్మిత్ స్వతంత్రంగా మాట్లాడాడు మరియు అతను ఒక హిడెన్ క్వెస్ట్ కూడా ఇచ్చాడు. షీఫెంగ్ ఫోర్జింగ్ టాలెంట్ను పొందే దారిలో ఇది అతనికి చాలా సులభమైన పని అవుతుంది. ఇంకా 15 నిమిషాలు తర్వాత మీరు ఇద్దరికీ ఫోర్జింగ్ అంటే ఆసక్తి ఉందా? మధ్యవయస్కుడైన బ్లాక్స్మిత్ అడిగాడు. అవును, సార్. మేము చిన్నప్పటి నుండి ఫోర్జింగ్ను ఇష్టపడ్డాం అని షీఫెంగ్ వెంటనే అన్నాడు. మధ్యవయస్కుడైన బ్లాక్స్మిత్ తల ఊపాడు మరియు సంతృప్తితో చెప్పాడు, అప్పుడు మీరు ఫోర్జింగ్ను ఇష్టపడుతుంటే నేను మీకు ఇది నేర్పుతాను. కానీ మొదట మీరా నాకు ఒక 100 ముక్కల మీటియోరైట్ ఓర్ను తీసుకురావడం సహాయం చేయగలరా? ఇవి క్రిమ్సన్ స్టార్ మైన్ యొక్క పశ్చిమ వైపున అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా. మేము మీ సేవలో ఆనందంగా ఉంటాము అని షీఫెంగ్ గౌరవంగా సమాధానం ఇచ్చాడు. సిస్టమ్ హిడెన్ క్వెస్ట్ రోడ్ ఆఫ్ ఫోర్జింగ్ స్వీకరించబడింది. ప్లేయర్ ఫోర్జింగ్ మాస్టర్ జాక్ ద్వారా ఒక 100 ముక్కల మీటియోరైట్ ఓర్ను క్రిమ్సన్ స్టార్ మైన్ నుండి తెచ్చుకోవాలి. క్రిమ్సన్ స్టార్ మైన్ లెవెల్ 4 కోబోల్స్ ఆవాసం. ఈ మానవులను వారి పరిమాణంలోకి లాగుతుంది. కోబోల్స్ యొక్క HP 420. మైన్ ప్రవేశద్వారంలో అనేక కోబోల్డ్స్ తిరుగుతున్నాయి. ఒక కోబోల్డ్పై దాడి చేసినప్పుడు మొత్తం సమూహం ఆకర్షితమవుతుంది. ఇక్కడ మొదట కొంచెం తిండిని తింటాము. మనం ఆ తర్వాత పని ప్రారంభిస్తాము అని షీఫెంగ్ బ్లాక్ స్టీల్ బీర్ మరియు ఆపిల్ పై ఇవ్వడం ద్వారా అన్నాడు. బ్లాకీ షీఫెంగ్ ఏమి చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోలేదు. కాని ఇది షీఫెంగ్ యొక్క అభ్యర్థన కావడం వలన అతను ఏదైనా కారణం ఉండాలి. బ్లాకీ కూర్చుని తినడం ప్రారంభించాడు. ఆపిల్పై తిన్న 10 సెకన్ల తర్వాత బ్లాకీ యొక్క అన్ని లక్షణాలు ఒక్కొక్కటి 1 పాయింట్లతో పెరిగాయి మరియు అది 30 నిమిషాల పాటు కొనసాగింది. బ్లాక్ స్టీల్ బీర్ తాగిన తర్వాత బ్లాకీ యొక్క దృష్టి మసకబారింది. దూరంలో ఉన్న లెవెల్ 4 కోబోల్డ్స్కి చూసినప్పుడు వారి లెవెల్స్ అకస్మాత్తుగా 2కి తగ్గాయి. అవి లెవెల్ 2గా మారాయి. సరే, అప్పుడు ప్రారంభిద్దాం. ఒక బాటిల్ బ్లాక్ స్టీల్ బీర్ యొక్క మత్తు ప్రభావం కేవలం 30 నిమిషాల పాటు ఉంటుంది అని షీఫెంగ్ నిలబడి చెప్పాడు. అతను ఒక స్మోక్ బాంబ్ తీసుకుని మైన్ ప్రవేశం వైపుకు వెళ్లాడు. ఆపై మనం దాడి చేయడం ప్రారంభిద్దాం అని షీఫెంగ్ స్మోక్ బాంబ్ను స్నేహపూర్వకంగా ఉన్న కోబోల్డ్స్ సమూహంలోకి విసిరాడు. స్మోక్ బాంబ్ దృశ్యాన్ని 10 గజాల రేడియస్లో తగ్గిస్తుంది. స్మోక్ బాంబ్తో కోబోల్డ్స్ దృష్టి 25 గజాలకు తగ్గిపోయింది. ఒక మేజ్ 30 గజాల దూరం నుండి దాడి చేసినప్పటికీ కోబోల్డ్స్ దానిని గుర్తించలేరు. వారు అక్కడ నిలబడి మరణాన్ని ఎదుర్కొనాలి. దాడి చేయి అని షీఫెంగ్ స్మోక్లో ఉన్న కోబోల్డ్స్ వైపు చూపించాడు. బ్లాకీ షీఫెంగ్ చర్యలపై పాక్షికంగా సందేహించాడు, కాని అతను ఇంకా షీఫెంగ్ను నమ్మాలని ఎంచుకున్నాడు. అతని నోటిలో ఒక కర్సు పలకడం ప్రారంభమైంది. కాసేపటి తర్వాత ఒక డార్క్ ఎరో ముందుకు వెళ్లి ఒక కోబోల్డ్ ముందు చేరింది. పొగలో ఉన్న కోబోల్డ్ దెబ్బతిన్నాడు. అతని తలపై 21 డ్యామేజ్ కనిపించింది. ఎక్కడినుంచో అటాక్ చేయబడిన కోబోల్డ్ బాగా కోపం తెచ్చుకుంది. తన రక్తం గుమ్మెత్తిన కళ్లతో కోబోల్డ్ అన్ని దిశల్లో గమనించటం ప్రారంభించింది. ఈ చర్య మిగతా కోబోల్డ్లను కూడా అప్రమత్తం చేయించింది. అటువైపు ఫారెస్ట్లో బ్లాకీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను తీవ్రంగా భయపడుతున్నాడు. కోబోల్డ్లు లెవెల్ 2గా కనిపిస్తాయి, కానీ వారి లక్షణాలు ఒక 100% లెవెల్ 4కి సంబంధించినవిగా ఉన్నాయి. బ్లాక్ స్టీల్ బీర్ తాగడం ద్వారా ఆటగాడు మద్యం తాగినట్లుగా తయారవుతాడు. అతని ధైర్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా ఆటగాడికి కనిపించే శత్రువుల లెవెల్స్ 2 తగ్గుతాయి. అయితే ఇది కోబోల్డ్ల లక్షణాలను తగ్గించదు. ఈ కోబోల్డ్లు వాళ్లపై దాడి చేస్తే షీఫెంగ్ మరియు బ్లాకీకి మరణం తప్పదు. కాని
బ్లాకీ యొక్క ఆందోళనలు అర్ధరహితమయ్యాయి. దాడి చేయబడిన కోబోల్డ్ తన చుట్టూ చూసింది. అయినప్పటికీ ఎటువంటి శత్రువులను కనుగొనలేదు. కొంతసేపు కీచుకుంటూ అది మళ్లీ తన మామూలు స్థితికి చేరుకుంది. మిగతా కోబోల్డ్లు తమ పిచ్చిపాటికి సహనం లేకుండా తిరిగి పాతపాట్లతో నడవటం ప్రారంభించాయి. నువ్వు 30 మెనస్ యార్డ్ దూరం కలిగి ఉంటే వారు మమ్మల్ని దాడి చేయరు, సీఫెంగ్ బ్లాకీ యొక్క భుజాలపై కొట్టాడు మరియు ధైర్యంగా వ్యాఖ్యానించాడు. అతను ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. లేకపోతే అతను అన్ని వాటిని కొనేందుకు అంత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. సీఫెంగ్ ఇచ్చిన ధైర్యంతో బ్లాకీ మరింత ధైర్యం పెంచుకున్నాడు. అతను నిరంతరం శాపాలను పలకరిస్తూ డార్క్ ఏరోలను వదులుతున్నాడు. కోబోల్డ్ కేవలం 420 HP కలిగి ఉంది మరియు బ్లాకీ యొక్క బాంబార్డ్ చేయడాన్ని తట్టుకోలేదు. 20 డార్క్ ఏరోలకు మించి పొడవగా అది చివరిసారి శ్వాస తీసుకుంది. ఇంతలో ఇతర కోబోల్డ్లు తమ సహచరుడు చనిపోవడంపై ఎటువంటి ప్రతిస్పందన చూపించలేదు. కోబోల్డ్ పడిపోయినప్పుడు బ్లాకీ చాలా ఉత్తేజంగా మారాడు. అతను తనకన్నా 4 లెవెల్స్ ఎక్కువ ఉన్న రాక్షసాన్ని చంపాడు. ఈఎక్స్పీ షేర్ అయినప్పటికీ అతను పొందిన ఈఎక్స్పీ చాలా సరిపోతుంది. అతని అనుభవం ఒక్క క్షణంలోనే 5% పెరిగింది. ఇది బ్లాకీ 20 కోబోల్డ్లు చంపిన తర్వాత లెవెల్ పెంచుతాడని అర్థం. అతను సురక్షితంగా మరియు గాయపడకుండా ఉన్నాడు. రాక్షసులు పూర్తిగా మాయమవ్వకపోతే వారి లెవెలింగ్ వేగం భయంకరంగా ఉండేది. ఇంత గొప్ప లెవెలింగ్ పద్ధతితో వారు చాలా సమర్థవంతంగా లెవెల్ 6 వరకు పెరుగుతారు. సీఫెంగ్ ఎందుకు అంత విశ్వాసంతో ఉన్నాడో ఇప్పుడు బ్లాకీకి అర్థమైంది. ప్రయాణంలో కొన్ని గంటలు వృధా అయినప్పటికీ ఇక్కడ రాక్షసులను చంపడం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. కొంతసేపటి తర్వాత గనిలో ప్రవేశం వద్ద ఉన్న 20 మంది కోబోల్డ్ల సమూహం పూర్తిగా క్లియర్ చేయబడింది. బ్లాకీ కూడా లెవెల్ 1కి పెరిగాడు. అతను బ్లాక్వుడ్ స్టాఫ్ని ధరించి అన్ని ఫ్రీ అబిలిటీ పాయింట్స్ని ఇంటెలిజెన్స్లోకి జత చేయడంతో అతని డ్యామేజ్ భారీగా పెరిగింది. ఇప్పుడు అతను ఒక్క దెబ్బతో కోబోల్డ్ల నుంచి 45 HP తీసుకోవచ్చు. ఇదివరకు కోబోల్డ్ల సమూహం 12 కాపర్ కాయిన్స్ మరియు లెవెల్ 3 కామన్ క్లాత్ ఆర్మర్ వదిలింది. అలాగే 5 పీసులు మెటియోరైట్ ఓర్ కూడా దొరికాయి. బ్లాకీ లక్ చాలా బాగుంది. సీఫెంగ్ కు తెలిసినట్లు కోబోల్డ్ల నుంచి మెటియోరైట్ ఓర్ డ్రాప్ రేట్ ఎక్కువగా లేదు. వారిలో 10 మందిలో ఒకరి నుంచి మాత్రమే వదులుతుంది. ఒక 100 పీసులు మెటియోరైట్ ఓర్ సేకరించడానికి దాదాపు 1000 కోబోల్డ్లను చంపాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం ఒక కోబోల్డ్ సమూహం వారికి 5 పీసులు మెటియోరైట్ ఓర్ ఇచ్చింది. డ్రాప్లను నిల్వ చేసిన తర్వాత సీఫెంగ్ మరిన్ని రాక్షసులను ఆకర్షించడానికి ముందుకు వెళ్లాడు. తన 16 అజిలిటీ ద్వారా సీఫెంగ్ వేగం కోబోల్డ్ల కంటే ఎక్కువగా ఉంది. కొద్దిసేపటిలోనే అతను 30కి పైగా కోబోల్డ్లను ఆకర్షించాడు. అతను దాదాపు 20 మెనస్ యారత్రుల దూరాన్ని నిర్వహించాడు, కానీ 25 మెనస్ యారడ్స్ దాటకుండా చూసుకున్నాడు. అతను అన్ని కోబోల్డ్లను పొగ మబ్బులోకి ఆకర్షించిన తర్వాత సీఫెంగ్ హఠాత్తుగా తన వేగాన్ని పెంచాడు. కోబోల్డ్ల నుంచి 25 మెనస్ యారడ్స్ దూరం పెంచడంతో వారు తమ టార్గెట్ను కోల్పోయారు. టార్గెట్ను కోల్పోయిన తర్వాత కోబోల్డ్లు ఆ చోట దిక్కుతోచని స్థితిలో నిల్చున్నాయి. 30 యార్డ్స్ దూరంలో ఉన్న బ్లాకీ ఆ దెబ్బతీసే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 30కి పైగా కోబోల్డ్ల సమూహాన్ని తక్కువ సమయంలో, అంటే 10 నిమిషాల లోపు పూర్తిగా క్లియర్ చేయబడింది. వారు మరో 21 కాపర్లు మరియు 6 పీసులు మెటియోరైట్ ఓర్ వదిలారు. సీఫెంగ్ మరియు బ్లాకీ యొక్క అనుభవం కూడా చాలా పెరిగింది. ఈ విధంగా సీఫెంగ్ రాక్షసులను ఆకర్షించడం కొనసాగించాడు, ఇక బ్లాకీ డ్యామేజ్ చేయడం కొనసాగించాడు. ఈ ప్రక్రియ మెకానికల్ మరియు విసుగుగా అనిపించినప్పటికీ బ్లాకీకి ఒక చిన్న అసంతృప్తి కూడా లేదు. వాస్తవానికి అతను ప్రతి రాక్షసాన్ని చంపినప్పుడు మరింత ఉత్సాహంగా మారాడు. అతను రోజంతా విశ్రాంతి లేకుండా చంపాలని కోరుకున్నాడు. 1 గంట తర్వాత బ్లాకీ లెవెల్ 2కి పెరిగాడు. అతని డార్క్ ఎరో లెవెల్ 3కు చేరింది మరియు అతని డ్యామేజ్ 40 నుండి 60కు పైగా పెరిగింది.
ఈ రాకెట్ వంటి లెవెలింగ్ వేగం అతనిని మాటలేని ఆనందంలో ముంచెత్తింది. లెవెల్ 3ను చేరడానికి మరింత ప్రేరణను ఇచ్చింది. బ్లాకీ యొక్క డామేజ్ గణనీయంగా పెరగడంతో వారి కోబోల్డ్ చంపే సామర్థ్యం కూడా చాలా పెరిగింది. ఒకే ఒక తక్కువదైన విషయం డార్క్ ఏరో లెవెల్ అప్ అయిన తర్వాత ఎంపీ వినియోగం పెరగడం. అదృష్టవశాత్తు సిఫెంగ్ కొనుగోలు చేసిన మ్యాజిక్ వాటర్ ఉంది. దీని ద్వారా బ్లాకీ తనని పూర్తిగా రీజనరేట్ చేసుకోవచ్చు. తద్వారా సిఫెంగ్ కొత్త రాక్షస సమూహాన్ని ఆకర్షించడానికి ముందుకు వెళ్లే లోపు అతను నిరంతరం డామేజ్ చేయగలడు. ఇంతలో సిఫెంగ్ బ్లాకీ పరిస్థితిని గమనిస్తూ తగిన సంఖ్యలో కోబోల్డ్లను ఆకర్షించాడు. అతను దొరికిన వస్తువులను సేకరించడం తప్ప ఇతర పనులు ఏమీ చేయలేదు. కాపర్ కాయిన్స్ మరియు మెటియోరైట్ ఓర్ సంఖ్య స్థిరంగా పెరుగుతున్నాయి. మరొక గంట బ్లాకీ శ్రమ వలన వారు 73 పీసులు మెటియోరైట్ ఓర్, 6 పీసులు కామన్ ఎక్విప్మెంట్ మరియు 264 కాపర్లు సేకరించగలిగారు. వారు ఇంకో గంట గ్రైండ్ చేస్తే మిగతా మెటియోరైట్ ఓర్ సేకరించగలరు. సిస్టమ్ నోటిఫికేషన్ అప్పుడే వచ్చి చేరింది. సిస్టమ్ ప్లేయర్ లోన్లీ స్నో మీకు 10 కాపర్లు పంపాడు. దీని తరువాత సిఫెంగ్కి ఒక కమ్యూనికేషన్ రిక్వెస్ట్ వచ్చింది. అతనికి కాల్ చేస్తున్న వ్యక్తి లోన్లీ స్నో. మీరు ఎవరు? సిఫెంగ్ కొత్తగా ఒక రాక్షసుల సమూహాన్ని ఆకర్షించప్పటి అతనికి ఏమీ చేయడానికి లేకుండా కాల్ రిక్వెస్ట్ ని అంగీకరించాడు. హలో బ్రదర్ ఎక్స్పర్ట్, నేను లోన్లీ స్నో. మేము టౌన్ హాల్ వద్ద కలిసాము. మీరు నాకు ఒక గ్రైండింగ్ ప్లేస్ సూచించారు. ఆ ప్రదేశం చాలా బాగుంది. అక్కడ నాకు ఎవరూ రాక్షసులను దొంగిలించడం లేదు. నేను కూడా వాటిని సులభంగా ఎదుర్కొనగలిగాను. నేను ఇప్పటికే లెవెల్ 2కి చేరాను. నేను చాలా మెటీరియల్స్ మరియు కాపర్ కాయిన్స్ సేకరించాను. నేను ఇప్పటికే 10 కాపర్లను మిమ్మల్ని పంపాను. మీరు దాన్ని అందుకున్నారా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. లోన్లీ స్నో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇంతకు ముందు ఈ ఎక్స్పర్ట్ తనతో ఇకపై మాట్లాడకుండా ఉంటాడని అతనికి భయం వేసింది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ సాధారణంగా చాలా గర్విస్తారు. వారు తనలాంటి చిన్న క్యారెక్టర్లను కూడా పట్టించుకోరు. లోన్లీ స్నో ఆ విలువైన ప్రదేశం నుండి 60 కాపర్లకు పైగా సంపాదించాడు. అతని లెవెల్ కూడా లెవెల్ 2కి పెరిగింది. ఇతర ప్లేయర్లను చాలా ముందుకు తీసుకువచ్చింది. దీనికోసం 20 కాపర్లు ఖర్చు పెట్టడం ఖచ్చితంగా విలువైనదిగా అనిపించింది. అది మీరే. నేను 10 కాపర్లను అందుకున్నాను. సిఫెంగ్ గుర్తు చేసిన తరువాతనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. నిజంగా అలాంటి విషయం జరిగింది. అయితే ఇది అతను కొద్దిగా ముందుగా టౌన్ మేయర్ను చంపేందుకు డబ్బు అవసరం ఉన్నప్పుడు అతను కొన్ని సూచనలు ఇవ్వడంలో శ్రద్ధ పెట్టలేదు. మిగిలిన 10 కాపర్ల గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. బ్రదర్ ఎక్స్పర్ట్, లెవెల్ 2 డంజన్ డెత్లీ ఫారెస్ట్ ఇప్పటికే ప్రారంభించబడింది. కాబట్టి నేను మిమ్మల్ని డంజన్లోకి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. నా స్నేహితులందరూ వెటరన్స్ మరియు వారు లెవెల్ 2కి చేరారు. వారు మీకు ఏ విధంగానూ ఆటంకం కలిగించరు. మేము డంజన్ నుండి పొందిన అన్ని సోర్స్మాన్ ఎక్విప్మెంట్ మీకు చెందుతాయి. మీకు సమయం ఉందా? లోన్లీ స్నో కొంచెం టెన్షన్తో ఉన్నాడు. ఎక్స్పర్ట్స్ సాధారణంగా ఇతరులను తీసుకెళ్లడాన్ని అసహించుకుంటారు, ముఖ్యంగా కొత్తవారిని. ఇంతకంటే లెవెల్ 2 వెటరన్స్ పార్టీలో ఉన్నారని లోన్లీ స్నో చెప్పిన కారణం సిఫెంగ్ తనను నేరుగా తిరస్కరిస్తాడని భయపడ్డాడు. డెత్లీ ఫారెస్ట్. షిఫెంగ్ ఈ డంగెన్ను బాగా గుర్తుపెట్టుకున్నాడు. రెడ్లీఫ్ టౌన్లో 2వ స్థాయి క్రీడాకారుల సంఖ్య కొంతమేర చేరినప్పుడే రెడ్లీఫ్ టౌన్లోని మొదటి 2వ స్థాయి డంగెన్ డెత్లీ ఫారెస్ట్ తెరవబడుతుంది. డెత్లీ ఫారెస్ట్ తెరవబడిన వెంటనే గాడ్స్ డొమైన్ క్రీడాకారులకు డంగెన్స్ యొక్క కష్టతరం తెలియజేయబడింది. డెత్లీ ఫారెస్ట్ని చాలామంది క్రీడాకారులు 4 లేదా 5వ స్థాయికి చేరిన తర్వాత మాత్రమే జయించారు. అయితే డెత్లీ ఫారెస్ట్ యొక్క నిజమైన ఉద్దేశ్యం క్రీడాకారులు కలిగి ఉండే నైపుణ్యాల సంఖ్యను పెంచడం. డంగెన్లోని మాన్స్టర్స్ ప్రధానంగా ప్రతి జాబ్కు సంబంధించిన ప్రాథమిక నైపుణ్య పుస్తకాలను డ్రాప్ చేస్తాయి. అయితే డంగెన్లోని అత్యంత విలువైన అంశం ఫోర్జింగ్ డిజైన్. ఇది తక్కువ అవకాశంతో ఫైనల్ బాస్ వేర్వోల్ఫ్ ఫెలోట్ ద్వారా మాత్రమే డ్రాప్ చేయబడుతుంది.
షీఫెంగ్ ఈ ఫోర్జింగ్ డిజైన్లో చాలా ఆసక్తి చూపించాడు. దీన్ని నేర్చుకుంటే అతను తన ప్రణాళికల్లో మరింత పురోగతి సాధించగలడు. సరే, అయితే నాకు ఒక షరతు ఉంది. నేను ఒక కర్సేమాన్సర్ను తీసుకువెళ్తాను, కాబట్టి అన్ని కర్సేమాన్సర్ మరియు స్వోర్డ్స్మాన్ సామాన్లు నాకు చెందాలి. అలాగే బాస్ డ్రాప్ చేసే అన్ని పదార్థాలు మరియు డిజైన్ పేపర్లు నాకు కావాలి. మీరు ఈ షరతు అంగీకరిస్తే నేను మీతో వెళ్ళగలను. షీఫెంగ్ ఎక్కువ లాభాలు కోరడం కేవలం సాధారణం అని భావించాడు. కాని అతనికి అది తప్పు అనిపించలేదు. ఇది లోన్లీ స్నో ఈ షరతును విన్న తర్వాత పూర్తిగా చెమటపడింది. నిపుణుడి ధర ఖచ్చితంగా అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయినప్పటికీ బీటా టెస్టర్ యొక్క శక్తుల గురించి ఆలోచించినప్పుడు లోన్లీ స్నో నిబద్ధతతో అంగీకరించాడు. సరే, అంగీకరిస్తాను. నేను ఇతరులకు చెప్పుతాను. నిపుణుడా, మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? మరో 2 గంటల్లో డంగెన్ ప్రవేశం వద్ద కలుసుకుందాం. బ్లాకీ యొక్క హంతక వేగాన్ని షీఫెంగ్ అంచనా వేశాడు. 1 గంటలో వారు 100 ముక్కల మీటియోరైట్ ఓర్ సేకరించడాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అది బాగుంది. కాబట్టి నేను ఇక్కడ సిద్ధం చేయడం ప్రారంభిస్తాను. డంగెన్ ప్రవేశం వద్ద కలుసుకుందాం. బ్రదర్ నిపుణుడు లోన్లీ స్నో కాల్ ముగించారు. ఒక పెద్ద భారం తనపై నుంచి విడిపోతుంది. ఈ సమయంలో లోన్లీ స్నో పక్కన మరొక 3 వ్యక్తులు నిలబడ్డారు. వారందరూ 2వ స్థాయిలో ఉన్నారు. ఆ నిపుణుడు ఏమి చెప్పాడు? ఒక అందమైన రేంజర్ అడిగాడు. లోన్లీ స్నో వారికి అన్నిటినీ వివరించాడు. ఏం నిపుణుడో? కుక్క మూతి నిపుణుడు. అతను కేవలం సామాను దోచుకోవడానికి మరియు మా సామాన్లను పడ్డమవుతున్నాడు. అతన్ని ఆహ్వానించడం ఎందుకు? మరొక 2 డామేజ్ డీలర్లను జోడిస్తే మనం డంగెన్లోకి వెళ్లగలము. ఒక షీల్డ్ వారియర్ కోపంగా అశ్లీలంగా చెప్పాడు. ఒక క్లీరిక్ చిన్ని ముసుగులో, అయితే అతను చెప్తున్నది అంతా మేజ్లాస్ పరికరాలు అతని స్నేహితుడి వద్దే ఉంటాయి అని చెప్తాడు. లోన్లీ స్నో చెప్పాడు, ఆ వ్యక్తి నిజమైన నిపుణుడు. అతను బీటా టెస్టర్ కూడా. అతనికి డంగెన్ గురించి మంచి అవగాహన ఉంది. ఆయన మనకు డెత్లీ ఫారెస్ట్ను క్లియర్ చేయడంలో మార్గనిర్దేశనం చేయగలడు. మీరు అందరూ డెత్లీ ఫారెస్ట్ను క్లియర్ చేయాలనుకుంటున్నారు కదా? అయితే అతను బీటా టెస్టర్ అని ఏమిటి? అతనికి గాడ్స్ డొమైన్లో అదనంగా 1 నెల అనుభవం మాత్రమే ఉంది మరియు ప్రాథమిక అవగాహన ఉంది. గేమ్ అధికారిక విడుదల తర్వాత డేటా ఇప్పటికే మారింది. అతనికి డెత్లీ ఫారెస్ట్ గురించి చాలా తెలుసుకున్నా అది ఎంత ఉపయోగపడుతుంది? షీల్డ్ వారియర్ నిరుత్సాహంతో అడిగాడు. అతనికి బీటా టెస్టర్లంతా అదృష్టవంతులే అని భావించాడు. వారి నిజమైన నైపుణ్యాలు మరియు శక్తి తమతో సరిపోకపోవచ్చు. ఆయన రావడం తర్వాత ఎలా ఉంటుందో చూడదాం. అది సరైనదిగా ఉండకపోతే ఆ సమయంలో 2వ స్థాయి క్రీడాకారులు చాలా ఎక్కువగుంటారు. అప్పుడు మరో వ్యక్తిని కనుగొనడం ఆలస్యం కాదు. ప్రధాన రేంజర్ అన్నాడు. ఈ రేంజర్ మాటలు వినిన తర్వాత మిగతా వారు తలలు కదిలించారు. ఈ సమయంలో డార్క్ మూన్ వ్యాలీలో ఒక వెలుగు వెలిగింది. షీఫెంగ్ చివరకు 3వ స్థాయికి చేరాడు. అపరాధంగా లెవెల్స్కు సంబంధించిన లీడర్ బోర్డు ఇంకా తెరవబడలేదు. లేదంటే అతను రెడ్ లీఫ్ టౌన్లో లెవెల్స్ లీడర్ బోర్డులో మొదటి స్థానంలో ఉండేవాడు. చివరకు 3వ స్థాయి షీఫెంగ్ తనకు 4 అట్రిబ్యూట్ పాయింట్లను అజిలిటీకి జోడించి తన అజిలిటీ 20 పాయింట్లకు చేరువ చేశాడు. సిస్టమ్ ప్లేయర్ యొక్క అజిలిటీ 20 పాయింట్లు చేరింది. అజిలిటీ హిడెన్ బేసిక్ స్కిల్ ఫాస్ట్ అండ్ నింబుల్ యాక్టివేట్ అవుతుంది. ఫాస్ట్ అండ్ నింబుల్ యాక్టివ్. సచలనం చేసేటప్పుడు సాధారణ మనిషికి మించిన శరీరాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని స్వేచ్ఛ పూర్తిగా విడుదల అవుతుంది. షీఫెంగ్ తన శరీరం నుండి ఒక శక్తి ఉల్లాసాన్ని అనుభవించాడు. అతని శరీరం చాలా చురుకుగా మారింది. అతని 5 ఇంద్రియాలు కూడా గొప్ప అభివృద్ధి పొందాయి. ఈ మెరుగుదలలు షీఫెంగ్ తన శరీర సామర్థ్యాన్ని మెరుగుగా ఉపయోగించడానికి సహాయపడుతున్నాయి. షీఫెంగ్ 3వ స్థాయికి చేరిన తర్వాత బ్లాకీ చంపిన చివరి కోబోల్డ్ సరిగ్గా 1వ స్థాయి బ్రోంజ్ ఎక్విప్మెంట్ వార్ బూట్స్ డ్రాప్ అయింది.
బ్లాకీకి తగిన అదృష్టం మీద షీఫెంగ్ ఆశ్చర్యపోతాడు. 1వ నుండి 3వ స్థాయి సాధారణ మాన్స్టర్స్ బ్రోంజ్ ఎక్విప్మెంట్ను డ్రాప్ చేయవు. 4వ స్థాయి జంగిల్ మాన్స్టర్స్ నుండి బ్రోంజ్ ఎక్విప్మెంట్ డ్రాప్ రేట్ 1/10,000లో 1. అయినప్పటికీ బ్లాకీకి ఇది కలిగింది. అతని అదృష్టం వాస్తవంగా అద్భుతమైనది. బ్రదర్ ఫెంగ్, ఈ ఎక్విప్మెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏమిటి? నాకు కూడా చూపించు, బ్లాకీ ఉత్సాహంగా చెప్పాడు. వార్బూట్స్ యొక్క అట్రిబ్యూట్స్ చాలా మంచివి. షీఫెంగ్ అట్రిబ్యూట్స్ను చూపించాడు. రిక్రూట్ యొక్క వార్బూట్స్ బ్రోంజ్ ర్యాంక్, ప్లేట్ ఆర్మర్, స్థాయి 1. ఎక్విప్మెంట్ అవసరం శక్తి 6, డిఫెన్స్ 8, శక్తి 1, ఎండ్యూరెన్స్ 1, మూవ్మెంట్ స్పీడ్ 1, డ్యూరబిలిటీ 20/20. ఇది చాలా గొప్పది. ఈ ఎక్విప్మెంట్తో బ్రదర్ ఫెంగ్ యొక్క వేగం మరింత పెరుగుతుంది, బ్లాకీ ఆనందంగా చెప్పాడు. ముందు తనకే బ్రోంజ్ ఎక్విప్మెంట్ లభించింది. ఇది అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు షీఫెంగ్కు కూడా 1 లభించడంతో అతని హృదయం రిలీవ్ అయింది అని చెప్పాడు. బ్రదర్ ఫెంగ్, మాకు ఇంకా ఎంత మీటియోరైట్ ఓర్ అవసరం? చాలా కాదు. మరో 4 ముక్కలే అవసరం. మరో వేవ్ తర్వాత మేము సరి అవుతాము. షీఫెంగ్ తన బ్యాగ్ను చూశాడు. తెలియకుండానే అతని బ్యాగ్లో ఇప్పటికే 96 ముక్కల మీటియోరైట్ ఓర్ ఉన్నాయి. మరొకరు ఇక్కడ వచ్చి గ్రైండ్ చేస్తే ఈ సంఖ్యను సేకరించడానికి 5 నుండి 6 గంటలు పడుతుండేది. కానీ బ్లాకీ కారణంగా వారు కేవలం కొన్ని వందల కోబోల్డ్లను చంపడం ద్వారా చాలా ఎక్కువగా సేకరించారు. షీఫెంగ్ మరిన్ని మాన్స్టర్స్ను లూర్ చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అతని సూక్ష్మ ఇంద్రియాలు బ్లాకీ వెనుక 3 పొడుచు ప్రతిబింబాలు దగ్గర నుండి వస్తున్నాయని గుర్తించాయి. బ్లాకీ, వెంటనే తప్పించుకో! షీఫెంగ్ తన నోవిస్ స్వోర్డ్ను తీయగా మెరుపు వేగంతో షీఫెంగ్ పరిగెత్తాడు. బ్లాకీ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అతను ఇంకా ఆనందంలో గడుపుతున్నాడు. అతని వైపు వచ్చే విషయాలను తెలియదు. ఇప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నావా? ఆలస్యమైంది. అతనికే మొదటవుతుంది. 3 ప్రతిబింబాలు ప్రత్యక్షమయ్యారు. అవి 3 అస్సాసిన్ క్రీడాకారులు మరియు ఒకరు క్వైట్ వోల్ఫ్, గతంలో చంపబడిన వ్యక్తి. 3 అస్సాసిన్లతో ఒక మేజీకి అటాక్స్ చేయడం అంటే అతను చనిపోతాడు, సందేహం లేదు. బ్లాకీ వారి కంటే 1 స్థాయి ఎక్కువగా ఉన్నా ఇది అపరిచితంగా ఉంటుంది. 3 హత్యాకారుల నుండి వచ్చిన ఒకేసారి జరిగే దాడులు బ్లాకీకి భారీ నష్టం తెచ్చాయి. అతను కొన్ని సాధారణ క్లోత్ ఆర్మర్ భాగాలను ధరించినప్పటికీ అతని హెచ్పీ దాదాపు అర్ధం కోల్పోయింది. సిస్టమ్, గిల్డ్, షాడో మీ పార్టీకి దాడి చేసింది. అన్ని పార్టీ సభ్యులు గిల్డ్, షాడో సభ్యులపై జరిమానా లేకుండా దాడి చేయవచ్చు. వ్యవధి 1 గంట. నేను మీరు గాయ్స్తో పోరాటం చేస్తాను. బ్లాకీ మరణించేలా ఉంటాడని తెలిసినా అతను మరణించే ముందు ప్రతీకారం తీర్చుకోవాలని కోరాడు. బ్లాకీ ఒక శాపాన్ని పాడుతూ క్వైట్ వోల్ఫ్ వైపు 0 దూరంలో డార్క్ అర్రోను ప్రయోగించాడు. క్వైట్ వోల్ఫ్ వెక్కిరించి నవ్వాడు. అన్నీ ఎలాగూ తప్పించలేని వాస్తవం అయినప్పటికీ అతనికి 80 హెచ్పీ మాత్రమే ఉంది. కుర్సమాన్సర్ దాడి ఎంత బలంగా ఉంటుందో! ఇది అతనిని తక్షణం హతము చేయగలదా? హాంగ్! డార్క్ అర్రో క్వైట్ వోల్ఫ్ను తాకింది. 76 పాయింట్ల నష్టం క్వైట్ వోల్ఫ్ యొక్క తలపై కనిపించింది. అతనికి కొన్ని మిగిలిన హెచ్పీ మాత్రమే మిగిలింది. అన్ని హత్యాకారులు ఆశ్చర్యంగా చూశారు. క్వైట్ వోల్ఫ్ కన్నులు దేనికీ రావడం లేదు. ఈ కుర్సమాన్సర్ ఎంత శక్తివంతమవుతుందో! దీని ఇంత నాశనం వల్ల ఏమిటి? నిజానికి ఇది కేవలం లెవెల్ 3 డార్క్ అర్రో మాత్రమే కాదు. బ్లాక్ స్టాఫ్, మైట్ ఆఫ్ అ థౌజండ్ యొక్క శక్తి మరియు లెవెల్ సప్లెషన్ ద్వారా అదనపు నష్టం కూడా ఉంది. ఈ అధిక నష్టం అన్ని వృద్ధి కలిసి మాత్రమే సాధ్యమైంది. ఆహా, మనకు న్యాయమైన సమాధానం కావాలి. సోదరులా, అతని స్టాఫ్ తప్పకుండా మిస్టీరియస్ ఐరన్ సామాను అని క్వైట్ వోల్ఫ్ నెవరిస్ గేమర్గా త్వరగా స్పందించాడు. బ్లాకీ యొక్క ఆయుధంపై తన ఆశతో అతనిని కోరాడు. బ్లాకీ ఇంత అధిక నష్టమివ్వగలిగిన విధంగా మిస్టీరియస్ ఐరన్ ఆయుధం తప్పకుండా ఉండాలి. లేకపోతే అతను క్వైట్ వోల్ఫ్ను సుమారు తక్షణం చంపగలడు.
తక్షణంగా ఇతర 2 హత్యాకారులు ఉత్సాహంగా మారిపోయారు మరియు బ్లాకీ వైపు పరుగుకు వెళ్లారు. మిస్టీరియస్ ఐరన్ ఆయుధం లేకుండా వారికి ఒక సాధారణ ఆయుధం కూడా లేదు. బ్లాకీ యొక్క మిస్టీరియస్ ఐరన్ ఆయుధం పొందితే వారు బాగానే లాభపడతారు. 3 హత్యాకారులు మళ్లీ దాడి చేశాయి. బ్లాకీకి కేవలం 6 HP మిగిలింది. బ్లాకీ మరణానికి సమీపంలో ఉన్నప్పుడు 3 హత్యాకారులు మరింత ఉత్సాహంగా మారిపోయారు. మిస్టీరియస్ ఐరన్ ఆయుధం త్వరలో వారి చేతిలోకి వస్తుంది. ఈ సమయంలో అసాధారణ కదలికలతో సిఫాంగ్ ముందుకు వచ్చాడు. బ్లాకీని అడ్డుకున్నాడు. 3 కత్తి పొడుగులు 3 హత్యాకారుల దాడులను అడ్డుకోవడం వల్ల 3 స్పార్కులు సృష్టించబడ్డాయి. అన్ని 3 హత్యాకారులు వెనక్కి వెళ్లిపోయారు. హత్యాకారులు తమ షాక్ నుండి బయటపడడానికి ముందే వారి దృష్టిలో మేఘపు ప్రకాశాలు కనిపించాయి. 3 మేఘపు ప్రకాశాలు హత్యాకారులను మైదానంలో ఫ్లోటింగ్ చేస్తున్నప్పుడు దాడి చేశాయి. 32, 41, 50 అనే నష్టాలు అన్ని 3 తలలపై కనిపించాయి. వారి HP అన్ని 0కి పడిపోయాయి. వారి శరీరాలు నక్షత్ర కాంతిగా మారి క్షణంలో పారిపోయాయి. హత్యాకారులకు తక్కువ రక్షణ ఉండటం మరియు లెవెల్ సప్రెషన్ కారణంగా లెవెల్ 2 థండరింగ్ ఫ్లాష్ యొక్క ప్రభావం చాలా భయంకరంగా ఉంది. అన్నా ఫాంగ్. బ్లాకీ నిస్సహాయంగా సిఫాంగ్ యొక్క వెనుక భాగాన్ని చూస్తూ, మీరు అన్నా ఫాంగ్ అని అంది. అన్ని నాటకాలు చాలా వేగంగా జరిగాయి. సిఫాంగ్ అనుకోకుండా వచ్చి 3 వైపుల నుండి వచ్చే 3 దాడులను అడ్డుకున్నాడు. తరువాత అతను థండరింగ్ ఫ్లాష్ను అమలు చేశాడు. ఇవన్నీ క్షణంలో జరిగాయి. హత్యాకారులు స్పందించే వీలు కాలేదు. సిఫాంగ్ యొక్క చర్యలు మరియు ప్రతిస్పందనలు మనుషుల కంటే బయటివి. బ్లాకీ ముందుకు ఉన్న సిఫాంగ్ను పరిచయమున్నవాడే అని కాకుండా ఎవరో సిఫాంగ్లాగా ప్రవర్తిస్తున్నవాడే అనుకునే అవకాశం ఉంది. తన దృష్టిని చుట్టూ తిరిగి చూసిన సిఫాంగ్ వారికి చుట్టూ ఉన్న 8 మంది ఆటగాళ్లను కనుగొన్నాడు. ఈ ఆటగాళ్లను ప్రేరేపించినవారు ఫ్లేమింగ్ టైగర్. సిఫాంగ్ నిదానంగా ఉండడానికి ధైర్యం చేయలేదు. మీరు ఇంకా మెలకువగా ఉన్నారా? పరిగెత్తుకెళ్లాలి. సిఫాంగ్ ఫాస్ట్ అండ్ నింబుల్ ని ప్రేరేపించాడు. అతని శరీరానికి స్వేచ్ఛను పూర్తిగా విడుదల చేశాడు. అయినప్పటికీ అతని శరీర లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ అతని ఆలోచనలకు స్పందించడం కష్టమవుతోంది. 2 నుండి 3 సార్లు అత్యుత్తమ చర్యలు తీసుకోవడం సాధ్యమైతే దీర్ఘకాలం దీని చేయడం ఖచ్చితంగా చాలా కష్టం. శత్రువులు కూడా చాలామంది హెలర్లు మరియు ప్లేట్ ఆర్మర్ను ధరించిన జాబ్స్తో ఉండటంతో సిఫాంగ్ మరియు బ్లాకీకి ప్రస్తుతం తప్పుకునే మార్గం మాత్రమే ఉంది. బ్లాకీ నిరంతరంగా తలుపు వగ్గించాడు. ప్రతి ఒక్కరూ వారిపై దాడి చేయండి. మీరు తప్పనిసరిగా నాకు నా బ్రాంజ్ ఎక్విప్మెంట్ని తీసుకురావాలి మరియు ఈ బావిని జయించాలి. ఫ్లేమింగ్ టైగర్ తన పెదవుల కోణాన్ని లాగుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. 3 హత్యాకారుల మరణం అతనికి ఏమీ పరవాలేదు. ప్రారంభంలో ఫ్లేమింగ్ టైగర్ కోపంతో ఉన్నాడు. వారు డార్క్ మూన్ వాలీలో గంటలు గడిపి సిఫాంగ్ మరియు అతని భాగస్వామిని వెతికారు. దీంతో వారి లెవెలింగ్ వేగం చాలా తగ్గిపోయింది. అయితే వారు అనుకోకుండా సిఫాంగ్ మరియు బ్లాకీ మానసిక దాడులు చేస్తున్నట్లు కనుగొన్నారు. ప్రారంభంలో ఫ్లేమింగ్ టైగర్ వెంటనే ఈ ఇద్దరినీ చుట్టుముట్టి చంపాలని అనుకున్నాడు. అయితే బ్లాకీ గుహ యొక్క ప్రవేశంలో పొగమేఘం ఉపయోగించి లెవెల్ 4 కొబోల్డ్స్ ని చంపడానికి చూస్తూ ఫ్లేమింగ్ టైగర్ ఉత్తేజంతో మరణం దాటిపోయాడు. అతను సిఫాంగ్ పై కోపం చాలా తగ్గించింది. సిఫాంగ్ ఈ విలువైన ప్రదేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటాడు. పొదుపు స్థాయిలో ఉన్న ప్రాణుల్ని చంపడం ఎంత కష్టం అని ప్రసిద్ధి చెందింది. అలా లెవెల్ 4 ప్రాణుల్ని ఎలాంటి నష్టం లేకుండా చంపగలిగితే అతని లెవెలింగ్ వేగం అసాధారణంగా ఉంటుంది. మరికొన్ని గంటల్లోనే అతను ఇతర ఆటగాళ్లను అగ్రస్థానంలో ఉంచుతాడు. అప్పటికి అతను రెడ్ లీఫ్ టౌన్ను ఒక్క నొక్కల్లో ఏకీకృతం చేయగలడని భావించాడు. ఆ సమయంలో అతను షాడో వర్క్షాప్ కెప్టెన్ కూడా కావచ్చు. గాడ్స్ డొమైన్ తెరుచుకున్న తర్వాత అనేక వర్చువల్ గేమ్ కంపెనీలు మూసివేయబడ్డాయి. గాడ్స్ డొమైన్లో కోట్లాది మంది ఆటగాళ్లు చేరుకున్నారు. వారి వాటా పొందడానికి చాలా కంపెనీలు మరియు ఆర్థిక గుంపులు గాడ్స్ డొమైన్లో పెట్టుబడులు పెట్టాయి.
గాడ్స్ డొమైన్ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన వర్చువల్ గేమ్గా చెప్పవచ్చు. ఫ్లేమింగ్ టైగర్ రెడ్ లీఫ్ టౌన్లో ఎలా స్టాండౌట్ అవుతాడో, పెద్ద గిల్స్ను తక్కువ స్థాయికి తెచేయడం, షాడో యొక్క కెప్టెన్ కావడం గురించి కల్పించాడు. ఆ సమయంలో ఖరీదైన కార్లు, అందమైన అబ్బాయిలు మరియు లగ్జరీ విల్లాల పొందడం కేవలం సమయం మాత్రమే. ఈ విషయాలను ఆలోచిస్తే ఫ్లేమింగ్ టైగర్ అతి అంతర్జాతీయ ఆనందం పొందాడు. ఈ అన్ని విషయాలను ఆయనకు ఇచ్చిన సీ ఫామ్కు అతను కృతజ్ఞతలు తెలపాలి. అయితే కృతజ్ఞతలు మాత్రమే. అతను సీ ఫామ్ మరియు బ్లాకీపై ఉన్న బ్రాంజ్ ఎక్విప్మెంట్ను వదిలిపెట్టలేడు. అన్నా టైగర్, ఆ ఇద్దరూ చాలా వేగంగా పరుగెత్తుతున్నారు. మనం వాటిని అందుకోలేము, ఒక బర్సర్కర్ అన్నాడు. వారు వేగంగా పరుగెత్తుతున్న కారణంగా అదృష్టంగా ఉంది. కాని ఈ విలువైన భూమి చాలదు. ఫ్లేమింగ్ టైగర్ మైన్ని చూసి తన కళ్లను మెరిసేలా చూశాడు. అతను రెడ్ లీఫ్ టౌన్ను అద్భుతంగా నాయకత్వం వహించడం కల్పించాడు. అన్నా టైగర్, క్వైట్ వోల్ఫ్ మరియు మిగతా ఇద్దరు ఏమిటి? వారు లెవెల్ 0కి తగ్గారు. వారు చాలా స్కిల్ను కూడా కోల్పోయారు, ఒక ఎలిమెంటలిస్ట్ అడిగాడు. ఫ్లేమింగ్ టైగర్ తన సిబ్బందిని చూస్తూ, ఇది సమస్యగా ఉందా? మీరు ఇప్పుడు కూడా చూశారు. పొగ మేఘంలో కొబోల్డ్స్ దూరం నుంచి దాడి చేస్తే ఆటగాళ్లను దాడి చేయవు. అవి లెవెల్ 4 ప్రాణులు. లెవెలింగ్ సులభంగా ఉంటుంది, కాబట్టి వాటిని ఇక్కడ తక్షణంగా తీసుకురా అని అన్నాడు. అన్నా టైగర్ ఇంకా తెలివైనవాడు. ఇంత విలువైన ప్రదేశాన్ని కనుగొనేందుకు అన్నా టైగర్ షాడోలో నంబర్ 1 అయ్యే అవకాశం ఉంది అని ఎలిమెంటలిస్ట్ ఫ్లేమింగ్ టైగర్ని పొగడ్తలతో పొగడుతూ అన్నాడు. ఓ, షాడోలో నంబర్ 1? నేను గాడ్స్ డొమైన్లో నంబర్ 1, ఫ్లేమింగ్ టైగర్ కోపంగా స్పందించాడు. మరొకసారి షాడో సభ్యులు కూడా అదే రీతిలో ఫ్లేమింగ్ టైగర్ యొక్క జోషును మెచ్చుకుంటూ ఎలిమెంటలిస్ట్ ని పొగడ్తలతో తప్పుగా పొగడుతున్నారని నవ్వారు. కొంత సమయం తర్వాత 3 మేజీ ఆటగాళ్లు దూరం నుండి దాడి ప్రారంభించారు. ఇతర ఆటగాళ్లు ప్రాణులను పొగ మేఘంలోకి ఆకర్షించారు. ఫ్లేమింగ్ టైగర్ ఆదేశాల మేరకు వారు కొబోల్డ్స్ను క్రమబద్ధంగా చంపడం ప్రారంభించారు. గొప్పది, ఇది అసలు గొప్పది. మనం చాలామందితో కొబోల్డ్ యొక్క ఈఎక్స్పీ పంచుకున్న తర్వాత కూడా నా అనుభవం ఇంకా 2% పెరిగింది. అన్నా టైగర్, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఈ ప్రాణాలు కూడా ఖనిజాలు మరియు చాలా డబ్బును పడతాయి. అంతేకాదు, ఈ కొబోల్డ్స్ త్వరగా పునరుద్ధరిస్తాయి. మనం ఇక్కడ స్థిరంగా గ్రైండ్ చేయవచ్చు, లెవెల్ 6 వరకు చేరుకుంటాం. అప్పటి వరకు షాడో నిశ్చయంగా రెడ్ లీఫ్ టౌన్ యొక్క నంబర్ 1 గిల్డ్ అవుతుంది. షాడో సభ్యులు ఆనందంగా నవ్వారు. వారు చాలా గంటల్లో ప్రతి ఒక్కరూ లెవెల్ 6కు చేరుకుంటారు. రెడ్ లీఫ్ టౌన్లో ఇతర గిల్డ్స్ను రాకపోవడం కలపడం కూడా అద్భుతంగా ఉంటుంది. హహహ, నన్ను అనుసరించడంతో మీరు అదృష్టవంతులు. ఇతర టీం లీడర్స్ ఏమీ కాదు. ఆ సమయంలో నేను షాడో యొక్క కెప్టెన్ అవుతాను. ఫ్లేమింగ్ టైగర్ అద్భుతంగా ఉండగా అనుభవం పెరిగిపోయి అతను లెవెల్ 2కు చేరుకోవడం వెంటనే గత నష్టాన్ని తక్షణం చెల్లించగలుగుతాడు. ఈ సమయంలో క్రిమ్సన్ స్టార్ మైన్ సమీపంలో బ్లాకీ కోపంతో తన ముమ్మాటికి మెలకువగా ఉన్నాడు. అన్నా ఫాంగ్, మనం ఈ పరిస్థితిని అలా విడిచిపెట్టమా? ఇది బీటా టెస్టర్ నుండి పొందిన చాలా విలువైన సమాచారం, కానీ ఇప్పుడు ఇది ఈ వ్యక్తులకు లాభం. ఆలోచిస్తే కూడా నేను కోపంతో ఉంటాను. షాడో వారు చల్లారిపోయారు. అదృష్టవశాత్తు నేను వారితో చేరలేదు. సీఫాంగ్ సిస్టమ్ ప్యానెల్ గడియారంపై తన దృష్టిని పెట్టి, నవ్వుతూ, అతను నా వస్తువులను చోరీ చేయడానికి ధైర్యం చేశారు. ఇప్పుడు వారిని ఆనందంగా ఉంచుదాం. కొంతసేపటి తర్వాత, సుఖం తరువాత బాధ ఎలా ఉంటుందో వారికి తెలియజేస్తాం అని అన్నాడు. సమయం దాదాపు గడిచిపోయింది. సీఫాంగ్ మరియు బ్లాకీ నిశ్చయంగా ఏమీ చేయలేదు. వారు క్రిమ్సన్ స్టార్ మైన్ దగ్గర కాని చోటు వద్ద లెవెల్ 4 రోమింగ్ గ్నోమ్స్ ను చంపుతున్నారు. రోమింగ్ గ్నోమ్, కామన్. లెవెల్ 4. HP 400. కొబోల్డ్లతో పోలిస్తే రోమింగ్ గ్నోమ్స్ చాలా వేగవంతంగా ఉంటాయి. వారు చాలా మంచిగా తప్పించుకుంటారు. అయితే వారి దాడి మరియు రక్షణ అంతగా మెరుగైనవి కావు.
మరింతగా డార్క్ మూన్ వ్యాలీ ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ప్రాణాలు ఎక్కువగా ఉన్నాయి మరియు పోటీ లేకపోవడంతో ప్రాణాలను వెతకాల్సిన అవసరం లేదు. సిఫాంగ్ ఇప్పటికే లెవెల్ 3 స్వర్డ్మెన్గా ఉన్నాడు మరియు బ్లాకీ లెవెల్ 2 కర్స్మెన్సర్. ఫాస్ట్ అండ్ నింబుల్ ను ఆపరేట్ చేసిన తర్వాత రోమింగ్ గ్నోమ్ యొక్క డాగర్ సిఫాంగ్ ను తాకడం కూడా సాధ్యం కాదు. బ్లాకీకి బ్లాక్ స్టీల్ బియర్ తాగడం తర్వాత నష్టం మరింత పెరిగింది. సిఫాంగ్ ముందు నుంచి గ్నోమ్స్ ను పట్టుకుని బ్లాకీ వెనుక నుంచి నష్టం చెల్లిస్తూ రోమింగ్ గ్నోమ్స్ ను చంపడం చాలా సులభం అయింది. కొబోర్డ్లతో పోలిస్తే సమర్థత మరింత మెరుగ్గా ఉంది. క్రిమ్సన్ స్టార్ మైన్ ముందు కొబోర్డ్లు మైన్ ప్రవేశం ముందు నిశ్శబ్దంగా ఉన్నారు. కాపర్ కాయిన్స్ మరియు వివిధ రకాల ఖనిజాలు నేలపై చల్లబడ్డాయి. అన్నా టైగర్, ఈ స్థలం నిజంగా అద్భుతం. ఒక అరగంట కూడా పూర్తవ్వకుండానే అందరూ ఇప్పటికే లెవెల్ 2కు చేరుకున్నారు. చాలా డబ్బు కూడా పడింది. హహహా, అందరూ శ్రమించండి. మీరు ముగ్గురు మరిన్ని ప్రాణాలను ఆకర్షించండి. మనం ఇలాగే లెవెలింగ్ కొనసాగిస్తే 3 నుండి 4 గంటలలో మనం లెవెల్ 3కి చేరుకుంటాం. ఫ్లేమింగ్ టైగర్ తన జట్లను మోదుగా కోపంగా ఆదేశిస్తూ రోమింగ్ గ్నోమ్స్ ను త్వరగా చంపే వారికి దూకుడు పెరగడం మొదలైంది. 3 అససీన్లు కొత్తగా చేరుకున్నారు కాబట్టి కొబోల్డ్లను చంపడంలో వేగం పెద్ద మలుపు తీసుకుంది. 30 కంటే ఎక్కువ కొబోల్డ్లను ఆకర్షించడం వారికి సాహసంగా మారింది. అన్నా టైగర్, ఇక్కడ ఒక వస్తువు పడింది. ఒక బర్సెర్కర్ ఒక పుస్తకాన్ని పట్టుకుని ఇది తీసుకురా చూద్దాం అని అంది. ఇది నాకు ఇస్తే చూద్దాం. ఫ్లేమింగ్ టైగర్ తన ఆమోదభావంతో నవ్వుతూ చూడడం మొదలుపెట్టాడు. ఫ్లేమింగ్ టైగర్ పుస్తకాన్ని అందుకున్న తర్వాత అతను ఒక్కసారిగా చలపడి నవ్వడం మొదలుపెట్టాడు. మహానవి, నిజంగా మహానవి. ఆ పిల్ల ఎంతో కష్టపడి కనుగొన్న స్థలం నాకు చేరింది. కాని ఒక రేర్ స్కిల్ సవర్డ్మెన్ కోసం నా చేతిలో ఉందంటే ఆ పిల్లాడి మృదులమైన ముఖాన్ని చూసేందుకు నేను నిజంగా ఆసక్తిగా ఉన్నాను. అన్నా టైగర్, నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఆ పిల్లాడిని చూశాను. వారు ఇంకా దగ్గరలో రోమింగ్ గ్నోమ్స్ ను చంపుతూ ఉన్నారు. ఈ స్థలాన్ని తీసుకురావడం తేలికగా మారుతుంది. ఎందుకు మనం వెళ్లి వారిని చంపకూడదు? కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. క్వైట్ వుల్ఫ్ యొక్క కళ్లలో ఒక శీతల వణుకు మెరుస్తోంది. సిఫాంగ్ చేత 2 సార్లు చంపబడటంతో అతనికి చాలా కోపం కలిగింది. ఫ్లేమింగ్ టైగర్ తన చేతిని ఊపుతూ తన ముఖంలో అసహనంతో నవ్వుతూ వారిని చూడనివ్వండి. మనం ఎంత వేగంగా లెవెల్ పెరుగుతామో మరియు డబ్బు సంపాదిస్తామో చూడండి. మనం రెడ్ లీఫ్ టౌన్లో ఎలా రాజులమవుతామో చూడండి. వారు కేవలం పక్కన నుంచి తమ మనసులో కోపంతో, విచారంతో చూస్తారు. హహహా, ఈ విషయాన్ని ఆలోచిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. క్వైట్ వుల్ ఇప్పటికీ కొంచెం కోపంతో ఉన్నా సిఫాంగ్ యొక్క అసంతృప్తి ముఖాన్ని ఊహించడానికి మరియు అతను కేవలం రోమింగ్ గ్నోమ్స్ ను చంపుతూ తల్లడిల్లుతున్న దృశ్యాన్ని కళ్ల ముందు కళ్లద్దనప్పుడు అతని మనసు చాలా సంతృప్తిగా భావించింది. చూద్దాం. నేను లెవెల్ 6కి చేరిన క్షణం నీ చావు అవుతుంది. క్వైట్ వుల్ సిఫాంగ్ ను చంపడం వదలలేదు. అతను లెవెల్ 6 చేరిన తర్వాత సిఫాంగ్ ను చంపడం ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించి అంచనా వేయలేకపోయాడు. ఈ మధ్యలో క్రిమ్సన్ స్టార్ మైన్ యొక్క దక్షిణం 60 యార్డుల దూరంలో సిఫాంగ్ చెట్టు వెనుక దాచుకుని ఫ్లేమింగ్ టైగర్ మరియు అతని జట్లను పర్యవేక్షించసాగాడు. అన్నా ఫాంగ్, మన ఇద్దరం దీనిని నిర్వహించగలమా? బ్లాకీ ఆందోళనతో అడిగాడు. ఈ 11 మంది క్రీడాకారులు సాధారణ క్రీడాకారులు కాదు. వారు షాడో వర్క్షాప్ యొక్క పరీక్షను ఉత్తీర్ణులైన నిపుణులు. మేజిక్ కాస్టర్స్ కూడా ఉన్నారు. కేవలం మన ఇద్దరితో ఈ వారిని చంపడం అసాధ్యం. ఆందోళన చెందకు. సమయం దాదాపు పూర్తయింది. మనం కేవలం ప్రదర్శనను చూడాలి. సిఫాంగ్ సమయాన్ని చూసి నిర్లిప్తంగా అన్నాడు. కొంచెం తర్వాత నీవు వెనుక నడవాలి. ఎవరి హెచ్పీ తక్కువగా ఉన్నారో చంపాలి. ఒక్కరి జాడ కూడా విడిచిపెట్టకూడదు. సమయం దాదాపు పూర్తయింది. బ్లాకీ అర్థం కాకపోయాడు. సిఫాంగ్ క్రిమ్సన్ స్టార్ మైన్ యొక్క ప్రవేశం ముందు ఉన్న పొగ మబ్బు వైపు చూపించి నవ్వుతూ, ఆ ఫ్లేమింగ్ టైగర్ ఎక్కువ స్థాయి మానసిక ప్రాణాలను చంపడం సులభం అనుకుంటాడు.
మేము పోయిన తర్వాత పెట్టిన పొగ బాంబుకు సమయ పరిమితి ఉంది మరియు గంట పూర్తయ్యే ముందు 2 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. వారు నాకు చెందిన స్థలాన్ని అపహరించడంతో వారు నిరంతరం ఆనందించగలరు అనుకున్నారు. ఇప్పుడు నేను వారికి నిజమైన పాఠం నేర్పిస్తాను అని అన్నాడు. బ్లాకీ సాకారం అందుకున్నాడు. అతని ఫాంగ్ పట్ల మక్కువ ఇంకా పెరిగింది. అన్నా ఫాంగ్ ఇంకా అత్యంత తెలివి గలవాడు. షాడో నుండి వచ్చిన ఆ చిన్న పగటుబాగులు ఈసారి తప్పకుండా దారుణంగా ఉంటారు, బ్లాకీ చిరునవ్వుతో అన్నాడు. వారు స్థాయిలను క్రాస్ చేసి కొబోల్డ్లను హానికరం లేని విధంగా చంపగలగడం పొగ బాంబుల వల్లే. అవి లేకుండా ఉంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. 2 నిమిషాల తర్వాత క్రిమ్సన్ స్టార్ మైన్ ముందు ఉన్న పొగ మబ్బు నెమ్మదిగా కరిగిపోయింది. అన్నా టైగర్, ఆ పొగ మబ్బు ఎందుకు కరిగిపోతుంది? ఒక ఎలిమెంటలిస్ట్ పొగ మబ్బు కరిగిపోతున్నప్పుడు ఫ్లేమింగ్ టైగర్ను అడిగాడు. పొగ మబ్బు కరిగిపోయిందా? ఇది అసలే కాదు. ఫ్లేమింగ్ టైగర్ తన నిద్ర నుండి తేరుకున్నాడు. మైన్ ప్రవేశాన్ని చూశాడు. పొగ మబ్బు నిజంగా కరిగిపోయింది. ఇది లేకపోతే సరే. పొగ మబ్బు కాలానుగుణం కావచ్చు. దానిని పట్టించుకోకండి, కేవలం గేమింగ్ కొనసాగించండి. ఫ్లేమింగ్ టైగర్ మాట్లాడిన క్షణంలో సాధారణంగా మూర్ఖంగా కనిపించే కొబోల్డ్లు ఒక్కసారిగా షాడో వర్క్షాప్ సభ్యుల వైపు ఒకటిగా చూశారు. 40 కంటే ఎక్కువ కొబోల్డ్లు రక్తకారంగా చూపుతున్న కన్నులతో ఉన్నారు. కొబోల్డ్లు తమకు దాడి చేసిన వారికి ఫైనలీ వివరించిన తరువాత కోపంగా గర్జించారు. ఒక్కసారిగా అందరూ సగం ధ్వంసమయ్యారు. షాడో సభ్యులు ఏ ప్రతిస్పందనను చూపలేదు. క్షణం కోల్పోయారు, కొబోల్డ్లచే చుట్టబడిపోయారు మరియు కొట్టబడ్డారు. లెవెల్ 2 క్రీడాకారుడు 3 కొబోల్డ్ల నుండి కొట్టవలసిన అవసరం ఉండదు. ఒక బృందం కొబోల్డ్లను చంపడం మరింత కష్టం. ఏకకాలంలో 7 క్రీడాకారులు చనిపోయారు. వెనుకతల క్రీడాకారులు పరిగెత్తారు, అవినీతి దారి తీసింది. అయితే కొబోల్డ్లు చాలా వేగంగా ఉన్నారు. వారు త్వరగా పరిగెత్తే మేజిక్ కాస్టర్స్ను పట్టుకున్నారుసట. ప్రతి మేజిక్ కాస్టర్ తలమీద హ్యామర్ తోకి బహుమానం ఇచ్చారు. మేజిక్ కాస్టర్స్ శీఘ్రంగా నేలమీద పడ్డారు, తిరిగి లేవడం లేదు. ఏం జరుగుతోంది? ఈ కొబోల్డ్లు ఎందుకు ఇంతమేరం అయ్యారు? ఫ్లేమింగ్ టైగర్ ఏకంగా అన్నాడు. పరిస్థితి మెరుగైనట్లు తెలిసిన వెంటనే అతను తక్షణంగా వెనుకకు తిరిగి పరుగెత్తాడు. వారు ఎంతో కష్టంతో లెవెల్ 2కి చేరుకున్నారు. కాని ఈ మరణం వారిని మొత్తం లెవెల్ 1కు పంపించింది. 3 అస్సాసిన్లు కూడా లెవెల్ 0కు వెళ్లిపోయాయి. ఇది సంపూర్ణ నష్టంగా మారింది. ఇంత పెద్ద తగ్గే సమయంలో రెడ్ లీఫ్ టౌన్లో అధిపతులు అవడం అనుకుంటున్నారు. ప్రస్తుతం షాడో సభ్యులు సాధారణ క్రీడాకారులతో సరిపోలడం లేదు. వారు ఇతర గిల్డులతో ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నారు. ఫ్లేమింగ్ టైగర్ యొక్క హృదయం నొప్పిగా మారింది. మరోసారి కలుద్దాం బ్రదర్ టైకూన్, ఫాంగ్ అజ్ఞానంతో నవ్వుతూ అన్నాడు. అతను ప్రస్తుతం ఫ్లేమింగ్ టైగర్ యొక్క పార మార్గాన్ని అడ్డుకున్నాడు. ఫాంగ్ యొక్క నవ్వును చూసిన తరువాత మరొక మూర్ఖుడు కూడా కొబోల్డ్ల తిరుగుబాటు అతనితో సంబంధం ఉందని అర్థం చేసుకుంటాడు. మీరు తప్పకుండా చనిపోతారు, పిల్లా. మీరు నిజంగా నాకు వ్యతిరేకంగా పథకం వేశారు. మీరు నాకు లెవెల్ 0కు తిరిగి చంపకపోతే నా పేరు వెనుకకు చదవబడుతుంది. ఫ్లేమింగ్ టైగర్ యొక్క కోపం పెరిగింది. అతను తన షీల్డ్ను ఎత్తి ఫాంగ్ పై దాడి చేశాడు. ఇతర షాడో వర్క్షాప్ సభ్యులతో పోలిస్తే ఫ్లేమింగ్ టైగర్ యొక్క నైపుణ్యాలు స్పష్టంగా ఒక స్థాయి ఎక్కువగా ఉన్నాయి. ఒక చేతిని ఉపయోగించి అతను ఫాంగ్ యొక్క చూపును అడ్డుకున్నారు, మరొక చేతిని ఫాంగ్ యొక్క కీలక బిందువుకు దాడి చేయడానికి ఉపయోగించాడు. ఇది సాధారణ కానీ కాఠిన్యంగా ఉంది, ఆపడం చాలా కష్టమైనది. అయితే ఫ్లేమింగ్ టైగర్ యొక్క ఆత్మవిశ్వాసంతో కూడిన దాడి ఖాళీగా తగిలింది. అక్కడ ఎవరు ఉన్నారు? ఫ్లేమింగ్ టైగర్ ముందు గమనించాడు. అయితే వ్యక్తి యొక్క షాడో కూడా కనిపించలేదు. ఇక్కడ ఫాంగ్ ఫ్లేమింగ్ టైగర్ వెనుక నిలబడి తన కత్తి క్రింద సాగే. చాప్! ఫ్లేమింగ్ టైగర్ యొక్క శిరస్సుపై 36 నష్టం ప్రదర్శించబడింది. అతని హెచ్పి తక్షణం 220 నుండి 184కు పడిపోయింది. ఫ్లేమింగ్ టైగర్ దెబ్బతిన్నప్పుడు
అతను వెంటనే తిరుగుతూ షీర్ బాష్ ను ఉపయోగించాడు. అయితే సిఫాంగ్ ఇప్పటికే ఫ్లేమింగ్ టైగర్ యొక్క కదలికలను చూసుకున్నాడు. అతను ఒక అడుగు వెనుకకు వెళ్లి షీల్డ్ వెనుక దాచుకున్నాడు. తరువాత సిఫాంగ్ మరొకసారి ఫ్లేమింగ్ టైగర్ యొక్క వెనుక చేరాడు, మరొక కత్తి స్లాష్ ఇచ్చాడు. ఏదైనా నైపుణ్యాలను ఉపయోగించకుండా సిఫాంగ్ అధిక రక్షణతో కూడిన షీల్డ్ వారియర్కు కేవలం 23 నష్టం మాత్రమే ఇచ్చాడు. నీవు మూర్ఖుడా! మీరు కూడా శక్తివంతంగా ఉన్నారని చెప్పకు. నేను ఎప్పుడు మీను చంపగలనని చెప్పాను. ఫ్లేమింగ్ టైగర్ సిఫాంగ్ ను తాకలేకపోయాడు. అతని హెచ్పీ స్థిరంగా తగ్గుతుంది. ప్రస్తుతం 83 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అతను సిఫాంగ్ యొక్క దాడులను ఎదుర్కొనలేకపోతున్నాడు, కాబట్టి అతను సిఫాంగ్ ను ప్రేరేపించడం ప్రారంభించాడు. తద్వారా అతనికి సిఫాంగ్ ను చంపే అవకాశం ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఉండి తప్పించుకోవడం లేదు. రా అనుమానాన్ని కలిగించే వరకు వచ్చి దాడి చేయండి, సిఫాంగ్ సందేహం లేకుండా సమాధానమిచ్చాడు. ఫ్లేమింగ్ టైగర్ మౌనంగా నవ్వాడు. సిఫాంగ్ ఈ చిన్న ప్రేరేపణతో జాడిని పట్టుకోవడం కాదని ఊహించలేదు. నేను ఎలా మీను చంపుతానో చూడండి. ఫ్లేమింగ్ టైగర్ తన షీల్డ్ను ఎత్తి సిఫాంగ్ పై చార్జ్ ను ఉపయోగించాడు. సిఫాంగ్ తప్పించకపోతే అతను బలవంతంగా దెబ్బతింటాడు. శక్తిలో ఫ్లేమింగ్ టైగర్ సిఫాంగ్ కు పరిమితి లేదు. అయితే అతనికి మోహమిచ్చింది మాత్రమే ఎదురైంది. ఫ్లేమింగ్ టైగర్ సిఫాంగ్ నుండి 2 యార్డుల దూరంలో ఉన్నప్పుడు సిఫాంగ్ వెంటనే థండరింగ్ ఫ్లాష్ ను ఉపయోగించాడు. 3 స్త్రీకులు 3 ఫ్లేమింగ్ టైగర్ యొక్క షీల్డ్ను దాటుకుని నేరుగా అతని శరీరంపై దాడి చేశాయి. 3 అధిక నష్టం ఫ్లేమింగ్ టైగర్ యొక్క శిరస్సుపై కనిపించింది. 28, 35, 41. అతని హెచ్పీ తక్షణం 0కు పడిపోయింది. మీరు కదనగలిగే ఫ్లేమింగ్ టైగర్ సిఫాంగ్ ను అగ్రదృష్టంగా చూశాడు. అతను రక్తంతో ఊగుతూ కొట్టబడుతున్నది. తన స్వంత దారిలో సిఫాంగ్ కు దెబ్బతినడం వల్ల అతను ఆత్మవిశ్వాసంతో కూడిన దాడులను అందుకున్నాడు. మీరు ఎలా ఉన్నారు, బ్రదర్ టైకూన్? నేను ఇక్కడ తప్పించుకోవడం లేదని చెప్పాను, కానీ నేను చేతులు కదిలించడం అంగీకరించలేదు. మీరు ఎంత మూర్ఖులా! నేరుగా వచ్చేలా ఎందుకు? సిఫాంగ్ చేతులు విస్తరించి ఇది మొత్తం తప్పుగా ఉందని చూపించాడు. అదనంగా, బ్రదర్ టైకూన్ నాకు ఎంతో గనులని ఇవ్వడం కొరకు మీకు ధన్యవాదాలు. మీరు నాకు చాలా సమయాన్ని పొడిగించారు. ఫ్లేమింగ్ టైగర్ సిఫాంగ్ వైపు వేళ్లు చూపించాడు, ఏదైనా చెప్పాలని ఆశించాడు. కాని అతని శరీరం ఇప్పటికే నక్షత్ర కాంతిగా మారిపోయింది మరియు అందరూ కనిపించలేదు. అతను ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. కేవలం ఒక గనుల కుప్ప మరియు ఒక పుస్తకం మిగిలి ఉంది. If you like the video, please subscribe the video and press bell icon for more updates. Thank you for watching the video.